Hallelujah. శబ్దం అందరూ కూడా హల్లెలూయా. I greet you tonight in the name of the Lord Jesus Christ. ఈ రాత్రికాల సమయంలో ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. Amen. ఆమేన్ అంటారా? God bless you so much. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించును గాక. I was just telling Tejash ఇప్పుడే నేను సహోదరుడు తేజస్కి చెప్తా ఉన్నాను, that I go for a handheld microphone. నేను ఈ యొక్క ఫోన్ పెట్టుకోలేను, చేతిలోనే పట్టుకుని వాక్యం చెప్తానయ్యా, నువ్వు ఇది పెట్టుకోమని నేను సహోదరుని బ్రతిమాలేను. Because I'm an old-fashioned preacher. ఎందుకంటే నేను ఒక పాత ఫ్యాషన్ కలిగినటువంటి ఆ యొక్క పాత పురాతనమైనటువంటి సేవకుడిగా నేను ఉంటా ఉన్నాను కనుక ఇటువంటి విషయాలకి నాకు అలవాటు లేదు. Just turn around and greet your neighbor and say, God bless you, God bless you. ఒకసారి మీ చుట్టుపక్కల ఉన్న వారి ఇటు అటు తిరిగి దేవుడు మిమ్మల్ని దీవించును కాక చెప్పండి. ఇటు అటు ఉన్న వారికి దయచేసి అందరూ కూడా చెప్పండి గట్టిగా. Yeah. Why you change? Okay. I'm very happy to be here tonight again. మరొకసారి ఈ రాత్రి ఇక్కడ ఉండడం అనేది దేవుడు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యము. చాలా సంతోషంగా నాకు ఉంది ఇక్కడ. And I would like to thank our precious pastor here. ప్రత్యేకంగా ప్రశస్తమైన దైవ సేవకులు పాస్టర్ గారికి మా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. For having allowed me to stand in this place. ఇలాంటి ఈ సమయంలో తన యొక్క బలిపీఠం దగ్గర నిలబడడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నిశ్చయంగా వారికి ఎంతగానో మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. Pastors are shepherds. ఎందుకంటే సేవకులు అనగా ఒక కాపరులై ఉన్నారు. And a true shepherd is jealousy of what his sheep eat. నిజమైన కాపరి ఎల్లప్పుడూ కూడా తన గొర్రె ఏదైతే ఆహారం తినబోతా ఉందో దాని పట్ల చాలా శ్రద్ధతో, చాలా భయభక్తులతో, చాలా అన్ని విధాలుగా భయముతో ఉంటాడు. So they don't allow anyone to come and feed them. అందుకు వారి యొక్క గొర్రెలకి ఏ కాపరి వచ్చైనా ప్రతి కాపరి వచ్చి ఆహారం పట్టడానికి వారు ఒప్పుకోరు. And that's how I am. నేను కూడా అలాంటి వాడినేనండి. And that's how he is. అలాగే ఆయన కూడా అలాంటి వారే. Because of you. ఎందుకంటే మీ బట్టే వారు ఈ విధంగా చేస్తా ఉన్నారు. You must be fed what to give you spiritual growth. ఖచ్చితంగా మీకు ఎటువంటి ఆహారం పెట్టబడాలంటే ఆత్మీయంగా మీరు ఎదిగే ఆహారమైన బలమైన ఆహారమే సేవకుని ద్వారా మీకు ఇవ్వబడాలి. I'm also happy to I'm told there are pastors here. All of these are pastors. ఇక్కడ ఉన్న దైవ సేవకులందరినీ కూడా దేవుడు దీవించును గాక. And there's one Zambian pastor from my country here. అలాగే ప్రత్యేకంగా మీ మధ్యలో ఇక్కడ ఉన్న సేవకుల మధ్యలో నా దేశం నుండి వచ్చినటువంటి I don't know how he has నా దేశస్థుడిగా కనిపిస్తున్నటువంటి ఒక సేవకుడు కూడా మన మధ్యలో ఉన్నాడు. I don't know how he has a church here. ఆయనకి ఈ దేశంలో సంఘం ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఆయన నా దేశస్థుడిలాగానే కనిపిస్తాడు. When I went to his church, I told him, you are from my country. You should do. What are you doing here? ఆయన సంఘానికి నేను వాక్యం బోధించడానికి వెళ్ళినప్పుడు మీరు గమనిస్తే నేనేం చెప్పానంటే, ఇతను ఈ భారతీయుడు కాకపోవచ్చు, మా దేశస్థుడే కావచ్చు, ఇలా ఇక్కడికి ఎందుకు వచ్చాడో ఎలా వచ్చాడో నాకైతే తెలియదని వారికి చెప్పాను నేను. God bless you for coming. కాబట్టి రాత్రి కూటానికి వచ్చిన మీ అందరినీ కూడా దేవుడు దీవించును గాక. But it's true, spiritually it's true. కానీ వాస్తవానికి ఇది ఆత్మీయంగా సత్యము కూడా. In the book of Esther, ఎందుకంటే ఎస్తేరు గ్రంథంలో చూసినట్లయితే chapter 1 మొదటి అధ్యాయంలో and verse 1 మొదటి వచనంలో చూస్తే India is mentioned. ఈ యొక్క బైబిల్ గ్రంథములో భారతదేశము కోసము దీంట్లో రాయబడి ఉంది. And Ethiopia, which is Africa, is also mentioned. అలాగే కూషు దేశం అనబడుతున్న ఆఫ్రికా దేశంలో ఉన్న కూషు దేశం కోసం కూడా ఈ బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. నిజమేనంటారా? My wife called me a few minutes ago. కొన్ని నిమిషాల క్రితమే నా భార్య నాకు ఫోన్ చేసింది. She said, greet the church, greet the pastor. ఆమె ప్రత్యేకంగా ఆఫ్రికా దేశంలో ఉన్నటువంటి నా భార్య స్థానిక సంఘ కాపరికి సేవకులకి ఇక్కడ సంఘమంతటికి వారి యొక్క శుభాలు తెలియచేయమన్నారు. కాబట్టి వారి తరపున మీ అందరికీ శుభములు తీసుకొస్తూ ఉన్నాను. God bless you. దేవుడు మీ అందరిని దీవించును గాక. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. Okay, so tonight we can start. ఈ రాత్రి కాల సమయంలో మనం ప్రారంభించుకుందామా?
Last year, this is my 5th time to come to India. భారతదేశం రావడం అనేది ఇది నాకు 5వ సారి అయి ఉన్నది. But I think in here, this is my 3rd time. ఈ సంఘానికి రావడం నేను 3వ సారి అని నమ్ముతా ఉన్నాను. Last year I was in India, but I didn't come here. గత సంవత్సరం కూడా నేను భారతదేశం వచ్చాను, కానీ ఈ సంఘానికి నేను రాలేకపోయాను. I didn't feel very good. అప్పుడు నాకు కొంచెం మంచిగా అనిపించలేదు ఇక్కడ రాలేకపోవడాన్ని బట్టి. But now it's okay. I'm here. I feel కానీ good. ఏదేమైనప్పటికీ ఈ రాత్రి మీ మధ్యలో ఉండడము నాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. Okay, so we're going to read the scripture now. చూడండి, మనము దేవుని వాక్యాన్ని చదువుకుందాం అందరూ కూడా. And the scripture we read is from the book of Joel, chapter 2, verse 30. బైబిల్ గ్రంథం నుండి యోవేలు గ్రంథము 2:30. 2వ అధ్యాయము. And we'll pray now. మొదటిగా ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకున్నాం. Gracious Heavenly Father, I'm standing here before these thine children. Yes, Lord. Lord, I pray that I am just a vessel, my brother, Yes, just a vessel. Amen. We know nothing. Yes, Lord Jesus. But you, Lord, prepared the spiritual food for your children even before the foundation of the world. And because they are your children, they are your sheep, I pray that, Father, tonight feed them again. So we decrease that you increase, manifest yourself and bless your children tonight. And at the end of it all, we'll give you glory and honor in the name of Jesus Christ. Bless our pastor and the pastors who are here and each and every believer. Yes, Father. We ask these things in the name of Jesus Christ. Amen. గట్టిగా ఆమేన్ చెప్దాం ఒకసారి. ఆమేన్. బైబిల్ గ్రంథం నుండి యోవేలు గ్రంథము. So the book of Joel, యోవేలు గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం. దయచేసి అందరూ కూడా తెరవండి. chapter 2, verse 30. 2వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుకోబోతున్నాము. And I'm not very sure. Is it being projected? The scripture? లేఖనాలు ప్రొజెక్టర్ మీద చూపించగలచ్చా? అవకాశం ఉందా? It's coming? They can, brother. We can read by. You can read it because, okay, let me find it. Joel chapter 2:30. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 18. Chapter 2:30. Yeah. You can read. Yeah, you can read it. 30. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. అందరూ కూడా దయచేసి తెరవండి. చదువుతున్నాం బైబిల్ గ్రంథం నుంచి. అందరూ కూడా చూడవలసిందిగా మేము బ్రతిమాలుతూ ఉన్నాం. మరియు ఆకాశమందును భూమి అందును మహత్కారములను అనగా రక్తమును అగ్ని ధూమస్తంభములను కనుపరచెదను. Hallelujah. చెప్దాం హల్లెలూయా. So I'm now going to read in English. అలాగే నేను ఇంగ్లీష్లో కూడా చదవబోతున్నాను. దయచేసి చూడండి. This is interesting. ఇది చాలా Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Right here, I can read it now. చదువుతున్నాను చూడండి. And I will show wonders in the heavens and in the earth, blood and fire and pillars of smoke. God bless you. You may take your seat. చదవబడిన లేఖనాన్ని దేవుడు మన కోసం దీవించును గాక. దయచేసి మీరు కూర్చోవచ్చు. Hallelujah. శబ్దం గట్టిగా హల్లెలూయా. Now, according to this scripture, ఈ లేఖన ప్రకారంగా చూసినట్లయితే maybe you heard yesterday, maybe if you listen to బహుశా గత దినాన్న news channels, international news channels like BBC, CNN, గత దినాన్న వచ్చినటువంటి కొన్ని వార్తలు ఏదైతే బీబీసీ న్యూస్ ఛానల్లో కానివచ్చు, లేకపోతే కొన్ని వార్తా ఛానల్లో మీరు విన్నట్లయితే కొన్ని విషయాలు మనం ఏదైతే చెప్పుకోబోతున్నామో దాంట్లో కూడా గత దినాన్నే చెప్పబడి ఉన్నాయి. they showed a wonder that happened yesterday in the sky. వారు ఏం చూపిస్తున్నారంటే ఆకాశంలో జరిగినటువంటి ఒక వింతని ఆ యొక్క వార్తలు వారు చెప్తా ఉన్నారు. I don't know whether ఒకసారి చూపించండి ఆ ఫోటోలు. beamed. Sorry. So, hello, my brothers, I don't know how soon can we wait. So I speak to them. Oh, yeah.
సరే చూడండి అందరూ కూడా. All right. So yesterday గత దినాన్న they showed this. వారు ఈ విషయాలన్నిటిని కూడా ఆ యొక్క వార్తలో వారు ముద్రించడం లేకపోతే చిత్రీకరించడం వారు మనము చూస్తూ ఉన్నాం. Now this was on BBC. మొట్టమొదటిగా మీరు గమనిస్తే ఈ విషయాలన్నీ కూడా Which is the- BBC వార్తా ఛానల్లో దీంట్లో ముద్రించడం జరిగింది, లేకపోతే దాంట్లో వేయడం జరిగింది. British Broadcasting Corporation. I'm sure even CNN maybe had it. I'm sure even in India they showed it. Now, BBC అనే ఒక ఛానల్ భారతదేశంలో కూడా ప్రచారం అవుతా ఉంది, ప్రసారం అవుతా ఉంది. కాబట్టి ఇక్కడ మీరు కూడా ఈ విషయాలు వింటా ఉన్నారని నేను నమ్ముతా ఉన్నాను. now this is the earth. చూడండి, ఇది మీకు కనిపిస్తేది ఒక భూమి అయి ఉంది. I don't know. Can you see it at the back? వెనకాల ఉన్న వాళ్ళకి కనిపిస్తుందండి? ఒకసారి You చేయి can పైకి see? చూపిస్తారా? కనిపిస్తుందంటారా? Okay. This is the earth ఇది ఒక భూమి. where Africa, America, India, ఆఫ్రికా దేశము, అన్ని దేశాలు కూడా ప్రపంచమంతా కూడా ఉండేది భూమి అయి ఉంది. now ఇప్పుడు గమనిస్తే what has happened is that ఏదైతే అక్కడ జరిగిందో there is this thing అక్కడ మీరు చూసినట్లయితే ఈ కార్యాన్ని called an asteroid. దాన్ని ఏమని పిలుస్తున్నారంటే గ్రహశకాలు అని పిలుస్తా ఉన్నారు దాన్ని తెలుగులో. You know that the earth goes round, eh? మీకు తెలుసా భూమి తన చుట్టూ తాను తిరుగుతా Okay. ఉంది అని చెప్తాం. Can, నిజమేనంటారా? can I speak science then the word of God? మొదటిగా మనము విజ్ఞాన శాస్త్రం కోసం కొన్ని విషయాలు చెప్పుకుంటూ తర్వాత దేవుని వాక్యంలో ఏ విధంగా చెప్పబడుతుందో దాన్ని మీకు వివరిస్తాను. చూడండి. Science says విజ్ఞాన శాస్త్రం ఏం చెప్తా ఉందంటే the sun ఆ యొక్క సూర్యుడు is standing stationary, doesn't move. ఆ సూర్యుడు కదలకుండా ఒక్క చోటనే నిలబడతా ఉన్నాడు. Then around the sun ఆ సూర్యు చుట్టూ ఏం తిరుగుతా ఉందంటే there are planets which go around it. చాలా గ్రహాలనేవి ఆ సూర్యుని చుట్టూ తిరుగుతా ఉన్నాయి. I'm sure you will heard that in school. ఇవన్నీ కూడా మీరు పాఠశాలలో విన్నారని నేను నమ్ముతా ఉన్నాను. విన్నానంటారా? And the science says ఈ విజ్ఞాన శాస్త్రం ఏం చెప్తా ఉందంటే our planet Earth, this మన గ్రహము లేకపోతే మనము ఉన్నటువంటి దీన్ని ఒక భూమి అయి ఉన్నది. is number 3 from the sun. మీరు గమనిస్తే So- ఆ యొక్క సూర్యుడి నుండి ఈ భూమి అనే ఈ యొక్క గ్రహము 3వ సంఖ్యలో మనము చూడవచ్చు. So science says ఆ సూర్యుడు ఏమంటాడంటే we have the sun, మనం చూస్తే ఇక్కడ సూర్యుడు ఉంటాడు, then there's a planet, దాని చుట్టూ కూడా కొన్ని గ్రహాలు then మనం there's చూస్తున్నాం. another planet, దాని బయట ఇంకొన్ని గ్రహాలు కనిపిస్తాయి మనకి. Mars, then there is Earth తర్వాత బయట ఏం కనిపిస్తుందంటే భూమి కనబడతా ఉంది. going around the sun. ఆ భూమి ఏం చేస్తుందంటే సూర్యుని చుట్టూ తిరుగుతా ఉన్నది. And they say, వారంటారు is this planet Earth ఈ భూమి అనబడుతున్న ఈ యొక్క గ్రహము goes around the sun, అది ఏం చేస్తుందంటే భూమి చుట్టూ తిరుగుతా ఉంది. it makes 2 movements. అది ఎప్పుడైతే కదులుతా ఉన్నదో అది 2 కదలికలు అనేవి దాంట్లో మనం చూడవచ్చు. It goes the sun, అది మీరు చూస్తే ఈ భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతూ it takes 365 days. మీరు గమనిస్తే ఆ సూర్యుడు చుట్టూ తిరగడానికి 365 సంవత్సరాలు ఆ విధంగా చుట్టూనే ఉన్నది. Which is 1 year. అది ఒక్క సంవత్సరంగా మనము పరిగణిస్తా ఉన్నాము. But they say, కానీ వారు ఏమంటారంటే as it is going the sun, ఆ సూర్యుడు చుట్టూ తిరుగుతున్నప్పుడు also అలాగే it revolves on its own axis. భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఏం చేస్తుందంటే తన చుట్టూ తాను కూడా తిరుగుతా ఉన్నది. The revolution it makes అది తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు is 24 hours. అది 24 గంటలుగా మనకు కనిపిస్తా ఉంది. So it goes like this. మీరు గమనిస్తే అది ఈ విధంగా వెళ్తూ తిరుగుతూ ఉంది. That is science. అది విజ్ఞాన శాస్త్రం చెప్తున్న విషయాలు. Did you hear it in school? ఇవన్నీ కూడా పాఠశాలలో విన్నారంటారా? స్కూల్లో? Okay. సరే, Now I'll give you a scripture. ఇప్పుడు మీకు ఒక లేఖనం ఇస్తాను. One day in the Bible, బైబిల్లో ఒక రోజున there was a prophet of God. ఒక దేవుని ప్రవక్త ఒక వ్యక్తి ఉన్నాడు. There was a war he was fighting. అక్కడ ఒక యుద్ధం అనేది జరుగుతా ఉంది. ఆ యుద్ధంలో ఇతడు యుద్ధం చేస్తా ఉన్నాడు. As he was fighting, అతను యుద్ధం చేస్తున్నప్పుడు it began to get dark. అది ఏమైందంటే అంధకారముగా గవినిగా మార్చబడింది. ఆ సమయంలో I don't know where is east here. Where does the sun rise? తూర్పు ఎటు ఉందండి? ఇట సన్ రైజ్ దిస్ సైడ్.
So the sun rose, they ఎప్పుడైతే- began fighting. ఎప్పుడైతే సూర్యుడు ఉదయించడం ప్రారంభించబడిందో ఆ యుద్ధం అనేది కూడా వారు ప్రారంభించబడింది అక్కడ. Now, గమనిస్తే scientists say అక్కడ శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే if the sun doesn't go, the earth doesn't go around the sun, ఒకవేళ భూమి గనక సూర్యుని చుట్టూ తిరగకపోతే, and while going around, if it doesn't move like this for 24 hours, సూర్యుని చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తాను కూడా తిరగకుండా ఆపివేస్తే the sun will fall away. I mean, the earth will fall away in space. మీరు గమనిస్తే అక్కడ ఏమవుతుందంటే అక్కడ నుండి భూమి అనే గ్రహం అనేది అక్కడ నుండి బయటికి To విసిరివేయబడుతుంది. be thrown away. అక్కడ బయటికి దాన్ని విసిరివేయబడతా ఉంది అది. It has to make two movements. అందుకే అది అక్కడ నిలిచి ఉండాలంటే రెండు కదలికలు అనేవి దాంట్లో జరుగుతూ ఉండాలి. Is that clear? అర్థమవుతున్నాయి నా మాటలు? Now, జాగ్రత్తగా వినండి. Joshua was fighting a war. యెహోషువ అక్కడ యుద్ధము జరిగిస్తా ఉన్నాడు. Then the sun was going. అప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు Then the enemies were becoming more and more. అక్కడ ఏమవుతున్నాయి, శత్రువులు ఇంకా పెరుగుతూ క్రమేణా ఎదుగుతూనే ఉన్నారు. Joshua realized అప్పుడు యెహోషువ గుర్తించాడు, if the sun sets and it becomes dark, ఒకవేళ సూర్యుడు గనక అస్తమిస్తే ఆ సమయంలో చీకటి అనేది ఏర్పడుతుంది, my enemies will surround me. నా శత్రువులు నన్ను చుట్టుముడతారు అనే విషయాన్ని యెహోషువ గుర్తించాడు. For me to win this war, అయితే నేను గనక ఈ యుద్ధము జరిగించి దీన్ని విజయముతో నేను వెళ్ళాలంటే the sun must stop. ఖచ్చితంగా అక్కడ సూర్యుడు ఆగిపోవలసి ఉంది. Now, you cannot stop the sun మీరు గమనిస్తే సూర్యుడిని మనము ఆపలేని పరిస్థితిలో ఉంటాము without stopping the moon. ఎప్పటి వరకు సూర్యుని ఆపలేమో తెలుసా? సూర్యుడు ఆగాలంటే ముందు దానికంటే ముందు చంద్రుని ఆపాలి. Because the moon moves with the sun. ఎందుకంటే సూర్యుడు మరియు చంద్రుడు చూస్తున్నట్లయితే అది క్రమేణా తిరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తా ఉన్నాయి. So Joshua said, ఇప్పుడు యెహోషువ ఏమని పలుకుతున్నాడు? without the Holy Ghost in him, ఆయనలో పరిశుద్ధాత్మ లేకుండా, but the power of God was with him. కానీ దేవుని శక్తి మాత్రము అతనిలోనే మనకి కనిపిస్తా ఉంది. When did the Holy Ghost come? పరిశుద్ధాత్మ అనేది ఎప్పుడు వచ్చిందంటారు అసలు? When Jesus died, యేసుక్రీస్తు మరణించినప్పుడు, rose again, ఆయన ఎప్పుడైతే తిరిగి లేచారో he told the disciples, ఆయన శిష్యులకి ఏమని చెప్పాడు ఆయన? wait in Jerusalem మీరు యెరూషలేము పట్టణంలో ఎదురు చూడండి, for the promise from heaven, ఓ పైనుండి శక్తి పొందుకునేంత వరకు, and you shall receive the gift of the Holy Ghost. ఆ పైనుండి శక్తి పొందుకునేంత వరకు మీరు యెరూషలేములో ఎదురు చూడండి అని చెప్పినప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఆకాశం నుండి పరలోకంలో నుండి కుమ్మరించాడు ఆయన. How many days did they wait? మీరు గమనిస్తే వారు ఎన్ని దినాలు ఎదురు చూశారు? వాళ్ళు 10 days. 10 దినాలు ఎదురు చూశారు. But కానీ when Jesus rose, యేసుక్రీస్తు తిరిగి లేచినప్పుడు he was seen in Jerusalem for 40 days. మీరు గమనిస్తే యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత ఆయన యెరూషలేము పట్టణంలో 40 దినములు ప్రజలకి కనబడ్డాడు. Is that true? నిజమేనంటారా? Then తరువాత he went. ఆయన ఆరోహణమయ్యాడు. Then they waited for 10 days. తర్వాత 10 రోజులు వారు వేచి ఉన్నారు. So if you add 10 plus 40, ఈ 40 దినాలు మరియు ఆ 10 దినాలు You have దాన్ని how many సమకూరిస్తే years? ఎంత అవుతాయి? 50 దినాలు. and 50 means Pentecost. మీరు గమనిస్తే 50 అనగా అది పెంతెకొస్తుకు సాదృశ్యంగా ఉన్నది. So the Holy Ghost came on Pentecost. మీరు గమనిస్తే అందుకే పెంతెకొస్తు దినాన్న ఆ పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. Meaning on the 50th day, ఎప్పుడైతే ఆ యొక్క 50వ దినాన్న after the resurrection of the Lord Jesus Christ, యేసుక్రీస్తు తిరిగి లేపబడిన తర్వాత, and when the Holy Ghost came, పరిశుద్ధాత్మ ఈ తన ప్రజల మీద కుమ్మరించుకోబడిన తర్వాత he entered inside the disciples. మీరు గమనిస్తే పరిశుద్ధాత్మను ఆయన ఎక్కడ కుమ్మరించుకున్నాడంటే శిష్యుల యొక్క హృదయంలోనికి పరిశుద్ధాత్మను కుమ్మరించాడు ఆయన. Is that true? నిజమేనంటారా? Is that true? నిజమేనంటారండి? Remember, just I told them, జ్ఞాపకం ఉంచుకోండి, నేను ఏదైతే చెప్తున్నానో, don't go to preach. వెళ్ళి వారికి ఏం చెప్పాడు?
పైనుంచి శక్తి పొందుకునేంత వరకు మీరు వెళ్ళి ప్రకటించడానికి సువార్త చేయడానికి వీల్లేదు, మీరు ఎదురు చూడండి అని చెప్పాడు. Wait for the Holy Ghost. వారు పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూడమని దేవుడు సెలవిచ్చాడు. When the Holy Ghost comes, పరిశుద్ధాత్మ వారి మీదకి కుమ్మరించబడిన తర్వాత you will receive power అక్కడ ఏం పొందుకుంటామని చెప్పాడు ఆయన? శక్తి పొందుకుంటారు. to preach, దేనికోసము? ప్రకటించడానికి, to heal, అలాగే స్వస్థపరచడానికి, and so on. ఇంకా చాలా విషయాలు చేయడానికి శక్తి అనేది చాలా అవసరమై ఉన్నది. But Joshua, కానీ యెహోషువను చూస్తే, before Jesus resurrected in the Old Testament, మీరు గమనిస్తే యేసుక్రీస్తు పాత నిబంధన గ్రంథంలో ఆయన ఇది వరకే లేవలేని, లేకపోతే ఆయన ఇంకాను భూమి మీదకి రాకమునిపే యెహోషువని పాత నిబంధన గ్రంథంలో మనం చూడవచ్చు. while fighting, అక్కడ యెహోషువ యుద్ధం చేస్తున్నప్పుడు he never prayed. అతడు కనీసం ఒక ప్రార్థన కూడా చేయలేదండి. He just said, ఆయన ఒక్క మాట సెలవిచ్చాడు, stand, సూర్యుడా stop. అక్కడ ఆగిపో. And the sun ఆ సూర్యుడు ఏం చేశాడో తెలుసా? stopped. అక్కడ ఆగిపోయాడు. And he said, ఆయన అన్నాడు, moon, ఓ చంద్రుడా stop. నీవు అక్కడ ఆగిపో. Is it true? నేను చెప్పేది నిజమేనంటారా? Pastors, is it true? సేవకులారా నేను చెప్పేది నిజమేనా? He even told the moon where to stop. చంద్రుడికి ఆయన ఆగిపోమని చెప్పాడే, ఆయన ఎక్కడ ఆగాలో కూడా చంద్రుడికి యెహోషువ చెప్పిన చోటే చంద్రుడు ఆగాడు. He said, ఆయన అన్నాడు, sun, ఓ సూర్యుడా stop here. ఇదిగో నువ్వు పలానా చోటని ఇక్కడే ఆగు And అన్నాడు. you, moon, ఓ చంద్రుడా stop in the valley of Ajalon. మీరు గమనిస్తే ఆ యొక్క లోయలో అషలోము, ఆ యొక్క లోయలో నువ్వు అక్కడ ఎదురు చూడాలి అని చెప్పాడు. And the moon అక్కడ చంద్రుడు ఏమయ్యింది? moved అక్కడ నుంచి కదిలి and stopped over the valley of Ajalon. ఖచ్చితంగా ఆ లోయ దగ్గరికి చేరుకుని అక్కడే ఆ యొక్క చంద్రుడు నిలిచిపోయాడు. You can read in your Bible. మీరు కనుక మీ బైబిల్లో చదివితే ఈ విషయాలు చూడవచ్చు. Ask yourself, మీరు కావాలంటే మిమ్మల్ని మీరు కూడా అడిగి తెలుసుకోవచ్చు. why did he tell the moon to stand over the valley of Ajalon? That's another message. I మీరు will not go గమనిస్తే into tonight. ఆ లోయ దగ్గర చంద్రుడు ఎందుకు ఆగిపోమన్నాడు అనే సంగతి మనకు వస్తే అది వేరొక వర్తమానం, మనం వెళ్ళిపోతాం. అది వేరొక అంశం. ఇప్పుడు There are many valleys in India. ఈ రోజు ప్రపంచంలో లేకపోతే భారతదేశంలో చాలా లోయలు అనేవి మనం చూస్తా ఉన్నాం. There are many valleys in Africa. ఆఫ్రికా దేశంలో కూడా చాలా లోయలు ఉన్నాయి. There are many valleys in Israel. లేకపోతే ఇశ్రాయేలు దేశంలో కూడా చాలా లోయలు ఉన్నాయి. Why did you mention only you stand over the valley of Ajalon? Why? ఆ యొక్క లోయలోనే, లేకపోతే అజులోను ఆ యొక్క లోయ దగ్గర మాత్రమే ఆ చంద్రుడు ఎందుకు అక్కడ మాత్రమే ఆగిపోమన్నాడో తెలుసా? That's another subject. అది ఇప్పుడు Maybe వేరొక అంశం అయిపోతుంది. మళ్ళీ God willing, one day దేవుని చిత్తమైతే ఇంకొక రోజున దానికోసం మనం చెప్పుకుందాం. I'll preach on it. దాని మీద ఇంకొక రోజు నేను బోధిస్తాను. People are quiet. I'm saying I'll preach. మీరు మౌనంగా ఉన్నారేంటి? నేను ఇంకోసారి వచ్చినప్పుడు Hallelujah. వాక్యం చెప్తానని చెప్పాను. ఆమెన్ చెప్తారా? Hallelujah. గట్టిగా చెప్దామా హల్లెలూయా? Hallelujah. ఇంకా గట్టిగా చెప్దామా హల్లెలూయా? And the sun ఆ సూర్యుడు stopped. అక్కడ ఆగిపోయాడు. Do you know how many miles the sun is away from the earth? మీకు తెలుసా భూమికి లేకపోతే సూర్యుడికి మధ్యలో ఉన్నటువంటి దూరం ఎంతో తెలుసా? అక్కడ I'm old fashioned. I count in miles. 93 million miles from the earth. మీరు గమనిస్తే భూమికి సూర్యుడికి మధ్యలో ఉన్న అంతరం ఎంతంటే 93 మిలియన్లు, అంటే 93 లక్షలు, లేకపోతే ఎన్ని అవుతాయి? అన్ని సంవత్సరాలు దాన్ని మనం లెక్కగా చూసుకోవచ్చండి. Meaning 93 plus 6 zeros. 1, 2, 3, 1, 2, 3. 93 లేకపోతే 6 సున్నాలు 93కి కలిపితే అంత దూరంగా చంద్రుడికి లేకపోతే సూర్యునికి భూమికి అంత దూరం కనిపిస్తా ఉంది. And the moon అక్కడ సూర్యుడు from the earth, ఈ భూమి నుండి it is the distance 18630 zeros. మీరు గమనిస్తే ఈ లేకపోతే చంద్రుడికి సూర్యుడికి ఉన్నటువంటి దూరం ఎంతో తెలుసా? 18630 కలిపితే ఎంత అవుతుందో అంత దూరం అండి. And a man is standing on earth. మీరు గమనిస్తే ఈ భూమి మీద ఒక మనుష్యుడు కనబడతా ఉన్నాడు. Spoke. అక్కడ ఒక్క మాట సెలవిచ్చినప్పుడు And his voice ఆయన స్వరం ఏమైందో తెలుసా? went to the sun. అంత సూర్యుడు దూరంగా ఉన్నప్పటికీ అంత దూరంగా వెళ్ళింది. 93 million miles away, the sun heard and stopped. అనేక లక్షల ఆ యొక్క సుదూరమైన దూరము ప్రయాణించే స్వరము
ఆ సూర్యుడు ఆ స్వరానికి లోబడి అక్కడ నిలిచిపోయాడు. And the moon, ఆ చంద్రుడు కూడా 18630, stopped. అక్కడ 18630 ఉన్నటువంటి దూరముగా ఉన్నటువంటి చంద్రుడు ఇతని మాటతో అక్కడ నిలిచిపోయింది. Why? ఎందుకో తెలుసా? Was it Joshua who spoke? మీరు గమనిస్తే అక్కడ మాట్లాడేది యెహోషువ అనుకుంటున్నారా? No. లేదండి, It was God in Joshua. మీరు గమనిస్తే యెహోషువలో ఉన్నటువంటి దేవుడే అక్కడ పలుకుతా ఉన్నాడు. And you, అలాగే మీరు కూడా if you have the Holy Ghost, నీకు పరిశుద్ధాత్మ ఉన్నట్లయితే today ఈ రోజే you can tell a disease. నీవు ఒక రోగాన్ని కూడా ఆజ్ఞాపించగలవు. ఓ రోగమా బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నానని చెప్పాలి. The God who was in Joshua, యెహోషువలో ఉన్న దేవుడే today is ఈ in you. రోజు నీలో ఉన్న దేవుడు ఆయన. Huh? నిజమేనంటారా? Yeah. నిజమేనా? Because what are the names of God? మీరు చెప్పండి, దేవునికి ఎన్ని పేర్లు ఉన్నాయంటారు? Shall we start in the Old Testament? పాత నిబంధన నుండి ఆయన పేర్లు ఏమేమై ఉన్నాయో మనం చూద్దామా? El, ఆయన ఎల్, Ela, ఎలా, Elohim, ఎలోహిమ్ గా ఉన్నాడు. Jehovah, యెహోవా దేవుడుగా ఉన్నాడు. no, Jesus ఆయన Christ. ప్రభు అయిన యేసు క్రీస్తు Same వరకు కనిపిస్తున్నాడు. ఆయన అంతా కూడా మార్పు లేని దేవుడు. ఆయన ఒకే దేవుడు ఆయన. Do you know this man? ఈ వ్యక్తి మనకు తెలుసు అంటారా? One day a child died ఒక రోజున ఒక సహోదరి యొక్క కుమారుడు మరణించాడు. in Germany, a believer. జర్మనీ దేశంలో ఒక విశ్వాసిగా ఉన్నటువంటి వ్యక్తి. The husband was an American soldier in Germany. ఆ భర్త ఏమో అమెరికా సైన్యంలో పనిచేస్తున్నటువంటి ఒక జర్మనీ దేశంలో నివసిస్తున్నటువంటి అమెరికా దేశంలో ఉన్నటువంటి సైన్యంలో పనిచేస్తున్నాడు ఆయన. So she phoned the prophet. ఆయన ప్రవక్తకి ఫోన్ చేసింది ఆమె. My child is dead. అయ్యా, నా కుమారుడు చనిపోయాడయ్యా, In the house, నా గృహంలో చనిపోయాడు. on the bed now. ఇదిగో పడక మీద పడుకుని ఉన్నాడు, చనిపోయి ఉన్నాడు. Can you pray? దయచేసి నువ్వు ప్రార్థిస్తావయ్యా. And this man said, అయితే ఈ మనుషుడు ఏమన్నాడో తెలుసా? wait. నువ్వు వేచి ఉండు. He knelt. ఆయన అక్కడ మోకరించి After 3 hours, 3 గంటలు గడిచిన తర్వాత that man ఆ వ్యక్తి phoned German మరొకసారి జర్మనీ దేశంలో and said ఉన్నటువంటి these words. ఆ యొక్క సహోదరికి ఫోన్ చేస్తూ ఈ మాటలు చెప్తా ఉన్నా. I was praying. అమ్మా, నేను ప్రార్థన చేశాను. Then I traveled. తరువాత ప్రార్థనతో నేను ప్రయాణము చేస్తూ I went beyond the moon. నేను చంద్రుని దాటుకుని పైకి వెళ్ళాను. Then I went beyond the sun. తర్వాత సూర్యుని దాటుకుని నేను పైకి పోయాను. Then I went beyond the stars. తర్వాత నక్షత్రములు దాటుకుని నేను పైకి పోయాను. Then I came in the presence of God. అప్పుడు దేవుని ప్రసన్నతకి, దేవుని సముఖము దగ్గరికి నేను చేరాను. When I got in the presence of God, దేవుని సముఖంలో చేరినప్పుడు I found your son నీ కుమారుణ్ణి నేను అక్కడ కనుగొన్నాను. in the presence of God. దేవుని ప్రసన్నతలో, దేవుని సన్నిధిలో నీ కుమారుడు ఉన్నాడు. Then I came back. అక్కడ నీ As కుమారుని the చూసి sun, the moon, the stars. అక్కడ సూర్య చంద్ర నక్షత్రాలని దాటుకుంటూ తిరిగి వచ్చాను భూమి మీదకి Now, అన్నాడు. ఇప్పుడు I told God, నేను దేవుని చెప్పాను, I have to go back to earth and phone the sister. దేవునికి ఏమని చెప్పానంటే, నేను ఒక్కసారి భూమి మీదకి వెళ్ళి ఆ యొక్క తల్లికి నేను ఒక్కసారి ఫోన్ చేసి చెప్తాను నేను ఎక్కడ ఉన్నాడో, దాని తర్వాత చెప్తానయ్యా అని ప్రభువుని బ్రతిమాలాడు. Do you want me, this man, to call your son from God's presence back to Germany, or do you want your son to remain there? అయితే ప్రవక్త ఏమని అడిగాడంటే, అయ్యా అమ్మా, ఇదిగో నీ కుమారుడు దేవుని సన్నిధిలో ఆ విధంగా భద్రపరిచి ఉన్నాడు కనుక అలాంటి స్థలములో నుండి నీ కుమారుడు తిరిగి తీసుకురావాలని కోరుకుంటున్నావా, లేకపోతే దేవుని సన్నిధిలో ఆ విధంగానే భద్రపరిచి ఉండుట నీకు సంతోషంగా ఉందా అని చెప్పమన్నాడు. I think it's Sister Agan Bright. She said, ఆమె పేరు బ్రైట్ if అనే ఒక this is in సోదరి. the presence of God, ఆమె దేవుని ప్రసన్నతలో ఉన్నప్పుడు it's all right. ఆమె ఏమందో తెలుసా, నిజంగా నా కుమారుడు దేవుని సముఖం దగ్గర ఉంటే అది నాకు అంతే చాలు. And this అందా. man అయితే ఈ వ్యక్తి అన్నాడు, went back తిరిగి మరొక్కసారి ప్రయాణం చేసుకుంటూ beyond the moon, ఆ beyond the సూర్య stars, beyond చంద్ర the, నక్షత్రాన్ని దాటుకుంటూ into the presence of God. దేవుని సన్నిధికి, దేవుని సముఖంలో And నిలబడ్డాడు said, అంటున్నారు. It's okay. He can అయ్యా be here." ప్రభువా, ఆయన ఇక్కడే ఉండనివ్వయ్యా అని చెప్పాడు. Huh? ఉన్నారండి ఇక్కడ. What power did he use to travel? ఇప్పుడు చెప్పండి, ప్రవక్త అక్కడికి వెళ్ళడానికి ఏ శక్తి ఉపయోగించాడంటారు? Huh? ఆ? Did he use helicopter? లేకపోతే విమానంతో ఎక్కి వెళ్ళాడు అనుకుంటున్నారు అక్కడికి? Rocket?
రాకెట్ ద్వారా వెళ్ళాడు అనుకుంటున్నారా? So what did he use? ఇప్పుడు చెప్పండి, ఏ శక్తిని ఉపయోగించాడంటారు? The Holy Ghost. అది పరిశుద్ధాత్మ శక్తి. అది He used the Holy Ghost. పరిశుద్ధాత్మ శక్తి అది Why? చేయగలదు. ఎందుకో తెలుసా? The Holy Ghost. పరిశుద్ధాత్మ. Maybe I will touch it this evening. బహుశా ఈ రాత్రికాల సమయంలో దాన్ని కూడా నేను ముట్టబోతున్నాను. బహుశా Is a power. పరిశుద్ధాత్మనగా Okay. అది శక్తి అయి ఉంది. పరిశుద్ధాత్మ నిన్ను రూపాంతరపరిచే శక్తిగా కనిపిస్తా ఉంది. Now, listen what that sister did. కానీ సహోదరి ఏం చేసిందో జాగ్రత్తగా వినండి. She phoned her pastor. ఆమె తన పాస్టర్ గారికి ఫోన్ చేసింది. And some of you, మీలో చాలా మంది చూడండి, when you have a problem, మీ జీవితంలో ఏదైనా సమస్య వస్తే you phone other people. నువ్వేం చేస్తావు? పాస్టర్ గారికి ఫోన్ చేయడం మానేసి మిగతా వాళ్ళందరికీ ఫోన్ చేస్తావు. Who are not your pastors. వాళ్ళ జీవితంలో నీ పాస్టర్గా ఎన్నడూ పిలబడిన వారిని నువ్వు ఫోన్ చేస్తావు. Hallelujah. చెప్దామా హల్లెలూయా? Are you with me? నాతో ఉన్నారా మీరు ఇక్కడ? So it was God in Joshua మీరు గమనిస్తే అక్కడ యెహోషువలో దేవుడే ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. who stopped the sun. నిజంగా సూర్యుని ఆపింది యెహోషువలో ఉన్న దేవుడే. It was God in this man అలాగే దేవుడు కూడా ఈ వ్యక్తిలో ఉండి who did that. ఆయన కూడా ఆ కార్యాలు చేశాడు. And tonight, అందుకే ఈ రాత్రి before I come back here, నేను తిరిగి ఇక్కడికి వచ్చే అంతలోగా do you know that మీకు తెలుసా you can also travel like that now? ఇప్పుడు కావాలంటే మీరు కూడా అలాగే ప్రయాణం చేసి ఆయన సముఖంలోకి చేరొచ్చన్న సంగతి తెలుసు అంటారా మనకి? Can I give you a scripture? దానికి లేఖన ఆధారం మనకు ఉందంటారా? The problem, you don't know who you are. అయితే సమస్య ఏందో తెలుసా? నీవెవరివో నువ్వు గుర్తించలేకపోతున్నావు కనుక ప్రయాణించలేకపోతున్నావు. Can I give you a scripture? దానికి లేఖన ఆధారం చూపించమంటారా? I'm just giving you some biryani rice before we start. వాక్యంలోకి వెళ్లే ముందు And tandoori chicken. కొంచెం తందూరి మాంసము బిర్యానీ మాత్రమే పంచి పెడుతున్నానండి. ఇంకా వాక్యంలోకి వెళ్ళలేదు నేను. Here is a believer. ఇక్కడ ఒక విశ్వాసిని మనము చూడొచ్చు. He's very sick. అతడు చాలా రోగముతో పడి ఉన్నాడు. అందరూ ఇక్కడే ఉన్నారా? He's very what? ఏమున్నాడు అతడు? రోగముతో Very పడి ఉన్నాడు. And because he's very sick, అతడు చాలా అనారోగ్యంగా ఉన్నాడు గనుక his wife ఆయన భార్య chases him out of the house. ఆయన ఏం చేసిందంటే తన ఇంటిలో నుండి అతన్ని బయటికి విసిరేసి తరిమేసింది. The house he built, మీరు గమనిస్తే ఆ ఇల్లు ఎవరు కట్టారో తెలుసా? ఆ భర్తే కట్టాడు. his own wife ఆయన సొంత భార్యే chased him from it. ఆయన్ని బయటికి తన ఇంట్లో నుండి బయటికి నెట్టి వేస్తా ఉంది. You are smelling. నీకు చాలా నీ దగ్గర చాలా కంపు కొడతా ఉంది. Job, ఓ అతని పేరు యోబు అండి. get out. బయటికి పొమ్మంది ఆవిడ. Huh? నిజమేనా? Huh? నిజమేనా? Have you read Job? ఎప్పుడైనా యోబు గ్రంథం మనం చదివామా? Do you know when the wife kicked out Job? మీకు తెలుసా యోబుని తన భార్య ఎప్పుడు బయటికి నెట్టేసిందో తెలుసా? Do you know where he went to stay? ఆయన నెట్టేసిన బయటికి నెట్టివేయబడిన తర్వాత యోబు ఎక్కడికి వెళ్ళి పడుకున్నాడో చెప్పండి. He never went. Why did he go on the ashes? మీరు గమనిస్తే బూడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? Revelation. దాంట్లో బయలుపాటు ఉంది కనుక. Why? ఎందుకో తెలుసా? Because whenever he gave a sacrifice to God, ఎందుకంటే దేవునికి ఎప్పుడైతే అతడు బలి అర్పణలు అర్పిస్తా ఉన్నాడో he took the ashes of sacrifice ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ బలి అర్పణలో నుండి వచ్చినటువంటి బూడిదను తీసుకుపోయి ఆయన బయట వేస్తా ఉన్నాడు. any sacrifice. ఏ బలి అర్పించినా తీసుకుపోయి బూడిదని బయట వేస్తా ఉన్నాడు. So when the wife chased him, అయితే తన భార్య ఎప్పుడైతే అతన్ని బయటికి నెట్టివేసిందో he knew అతన్ని బాగా తెలుసు ఆ విషయం. the God whom I sacrifice to ఏ దేవునికైతే నేను బలి అర్పిస్తా ఉన్నానో will meet me ఆ దేవుడు నన్ను ఎక్కడ కలుసుకుంటాడంటే where I throw the ashes. ఆ యొక్క బూడిదని ఎక్కడైతే విసిరేశానో నా దేవుడు అక్కడ నన్ను కలుసుకుంటాడు. And Job ఆ యోబు అంటున్నాడు, went and sat on the ashes. ఆ యోబు పోయి ఆ బూడిదలోనే కూర్చున్నాడు. What is that? అక్కడ ఏముంది? Victory. విజయముకి అది గుర్తుగా కనిపిస్తా ఉంది. How did Jesus resurrect? అసలు యేసు ఆయన మరణించిన తర్వాత ఎలా లేపబడ్డాడు? ఆయన On the day Jesus resurrected, యేసుక్రీస్తు ఆయన తిరిగి లేస్తున్న దినములో
Who removed the rock from the grave? మీరు గమనిస్తే ఆ సమాధి మీద పెట్టబడినటువంటి బండని ఎవరు తొలగించారు? An angel ఒక దూతేనా? came from heaven ఎక్కడి నుండి వచ్చింది? ఆకాశం నుండి దిగి వచ్చి and removed the rock. ఆ బండని పక్కకి తొలగించి, Then what else did the angel do? ఆ దూత ఏం చేసింది అప్పుడు? He sat on the rock. ఆ బండ మీదే కూర్చున్నాడు ఆ దూత. Read your Bible. మీరు మీ బైబిల్ చదవాలండి The దయచేసి. angel rolled away the ఆ rock. దూత ఏం చేసింది? బండని పక్కకి నెట్టి ఆ బండ మీదే, The angel sat on the rock. ఆ బండ మీదే ఆ దూత కూర్చుని ఉన్నది. Don't just read your Bible, have a revelation. దయచేసి మీరు బైబిల్ గ్రంథం ప్రతిరోజు ధ్యానించాలి. Why? దాన్ని బట్టి మనకి బయలుపాటు ప్రత్యక్ష దేవుడు ఇస్తాడు. Why did the angel sit on the rock? అసలు ఆ యొక్క దూత బండ మీద ఎందుకు కూర్చుంది? Victory. ఒక విజయానికి గుర్తుగా అది కూర్చుని ఉన్నది. Why did Job sit on the ashes? అలాగే యోబు కూడా బూడిదలో ఎందుకు కూర్చున్నాడో తెలుసా? Victory. అక్కడ విజయానికి గుర్తుగా ఉన్నది గనుక. Even you నీవు కూడా చేయగలవా? can sit on your problems. They will never trouble you again. అయితే నీవు జయం Alright. పొందాలంటే నీ దగ్గరున్న సమస్యల మీదే నువ్వు కూర్చోవాలి. దాంట్లో నుండి దేవుడు జయమియ్యగల సమర్థుడు ఆయన. And 3 brothers came from his church. ఆయన సంఘంలో నుండి 3 సహోదరులు వచ్చారు. Eliu ఎలియు and the other 2. ఇంకో 2 వచ్చారు. They came also to the వారందరూ ఎక్కడికి వచ్చారు? ఇతన్ని కలుసుకోవడానికి బూడిద But- దగ్గరికి వచ్చారు. they never sat on the ashes. మీరు గమనిస్తే వారు బూడిద దగ్గరికి వచ్చారు కానీ బూడిదలో మాత్రం వారు కూర్చోలేదు. They sat. వారు ఎక్కడ కూర్చున్నారు? ఆ? దూరంగా కూర్చున్నారు. I like that. నాకు చాలా మంచిది అనిపిస్తుంది. And because they didn't sit on the ash, that no revelation, they began saying, you know why you are అందుకే sick? మీరు గమనిస్తే అక్కడ బూడిదలో వాళ్ళు కూర్చోలేకపోయారు కనుక, ఎందుకు కూర్చోలేకపోయారో తెలుసా? వారికి ఆ ప్రత్యక్షత లేదు కనుక, వారికి లేని ప్రత్యక్షతను బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడక్కడ కూర్చొని చెప్తా ఉన్నారు ఈ మాటలు. Because you sinned. నువ్వు పాపం చేసావయ్యా, అందుకే నీకు ఈ గతి, That's why you are sick. అందుకే నీకు ఈ రోగం వచ్చి పడింది. Repent. ఇప్పుడైనా మారు మనసు పొంది పశ్చాత్తాపడు అంటున్నారండి. One of them said, వారిలో ఒకరు ఏమంటున్నారో తెలుసా? I've seen a dream and a vision. అయ్యా, నాకు ఒక కల వచ్చింది, నాకు ఒక దర్శనం వచ్చింది నీ గురించి. You know why you are sick? నీకు ఎందుకు రోగం వచ్చిందో తెలుసా? You are a secret sinner. నీ ఒక రహస్యమైన పాపిగా ఉన్నావు కనుక నీకు ఈ రోగం వచ్చి పడింది అన్నాడు. Job said, I never sinned. యోబు అన్నాడు, నేను ఎప్పుడు పాపాన్ని ఎరగనటువంటి వాడిని. And the spirits don't die. మీరు గమనిస్తే ఆత్మలు చనిపోవు. That spirit is still in the church. ఆ ఆత్మ ఇప్పుడు కూడా సంఘములో ఉంటుంది. Even here, it is here. ఇక్కడ కూడా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఈ సంఘంలో కూడా ఉంటుంది. When a brother is sick, ఒక సహోదరుడికి ఏదైనా అనారోగ్యం వస్తే ఏమంటారు? he's sick. ఇతనికి రోగం వచ్చింది. ఎందుకు వచ్చింది? When a sister is sick, ఒక సహోదరికి ఏదైనా రోగం వస్తే, అనారోగ్యం వస్తే వచ్చేసింది అంటారు. she's sick. God showed me. దేవుడు నాకు చూపించాడండి అంటారండి వీళ్ళు చాలా మంది. It is waste for the pastor. Oh, when a pastor is sick, oh, ఇది అంతకంటే భయంకరమే. ఎవరి దగ్గర వస్తుందో తెలుసా? ఒకవేళ పాస్టర్ గారే అనారోగ్యంగా ఉన్నారనుకో, అప్పుడేమంటారో తెలుసా? there must be something wrong. He did. మన పాస్టర్ గారు ఏదో తప్పు చేసి ఉండాలి. Spirits don't die. ఆత్మలు చనిపోవని గుర్తించాలి. Job told it. యోబు వారికి చెప్తా I ఉన్నాడు, never sinned. అయ్యా నేను ఎన్నడూ పాపము చేయలేదు. Oh, you sinned. లేదు, నువ్వు పాపం చేసావి అంటున్నా. One of them even said, వారిలో ఒకరు ఏమంటున్నారు Job. తెలుసా? యోబు, I saw a black shadow నేను ఒక నల్ల నీడని నీ మీద చూస్తున్నాను అన్నారు. moving near you. నీకు దగ్గరగా నీడ కదిలించబడ్డమని నేను చూస్తున్నాను అన్నారు. Job said, brother, all those things are nonsense. I never sinned. యోబు ఏమన్నాడో తెలుసా? అయ్యా సోదరుడా, నువ్వు చెప్పేవన్నీ కూడా చాలా చెడ్డ కార్యాలు, అవన్నీ లేనే లేవు, కంగారు పడుకు బయటకు పొమ్మన్నాడు. And he left them talking. అక్కడ ఆ విషయాలు చెప్పి వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. When you pass through attacks by fellow believers, by brothers, by sisters, you still hold on to the word
then God comes to you. మీరు గమనిస్తే మీరు బలహీనతల గుండా ప్రయాణిస్తున్నప్పుడు లేకపోతే అనారోగ్యాల గుండా రోగముల గుండా ఏదైనా ఇబ్బందుల గుండా సమస్యల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు నీ తోటి సహోదరులు వచ్చి నిన్ను ఈ విధంగా నిన్ను నిరుత్సాహపరిచినట్టుగా మాట్లాడుతుంటే నీవు ఇంకాను ఆ నిరుత్సాహానికి లోనవ్వకుండా వాటన్నిటిని పైకి నెట్టివేస్తే అప్పుడు దిగి వస్తాడు దేవుడు రంగం మీదకి. When you hold on to your faith, నీ విశ్వాసాన్ని పైకి లేపి గట్టిగా పట్టుకుని ఉంటే God will come to you. దేవుడు రంగం మీదకి నీ వద్దకు దిగి వస్తాడు ఆయన. Then one day, ఒక రోజున Job is sitting. యోబు అక్కడ కూర్చుని ఉన్నాడు. Souls all over. చాలా కురుపులతో నిండి ఉన్నాడు My అక్కడ. wife has chased me. నా భార్య నన్ను బయటికి నెట్టేసింది. I'm smelling. నేను చాలా వాసన కొడతా ఉన్నాను. The deacons, the brothers, sisters, who should encourage me, said I'm a sinner. Lord, what can I do? ఏ సంఘ పెద్దలైతే నన్ను ప్రోత్సహించేవారో నన్ను బలపరిచేవారో వాళ్ళే వచ్చి ఇప్పుడు నన్ను పాపులు నువ్వు పాపం చేశావు అని వాళ్ళు నన్ను నిరుత్సాహపరుస్తున్నారు అని అనుకుంటున్నాడు యోబు. Then God, అప్పుడు దేవుడు whom he was sacrificing to in Job chapter 1 and throwing ashes there, came there. మీరు గమనిస్తే ఏ దేవునికైతే ఈ యొక్క యోబు బలి అర్పించేవాడో యోబు గ్రంథము 1వ అధ్యాయములో ఆ దేవుడే ఆ బూడిద దగ్గరికి దిగి వచ్చేసాడు. And God said, దేవుడు అంటా ఉన్నాడు అక్కడ. can we read now? చదువుదాం చూడండి అందరూ కూడా. Book of Job. యోబు గ్రంథము. No, I'll stop worshiping. లేదండి నాకు కొన్ని సమస్యలు వచ్చాయి కాబట్టి నేను సంఘానికి రాను మానేస్తాను దేవుడిని ఆరాధించును అంటావా? The sisters are accusing, brothers are accusing me, I will just go to that church. No, you have no revelation. ఆ సహోదరులు నన్ను నిరుత్సాహపరుస్తున్నారు, పలానా సహోదరుడు నన్ను నిరుత్సాహపరుస్తున్నాడు, నా గురించే మాట్లాడుతున్నారు కాబట్టి నేను సంఘానికి రాను పలానా సంఘానికి పోతానంటావా? Job 38. చూడండి యోబు గ్రంథము I start verse 1. Are you ready? 38వ అధ్యాయము మొదటి నుండి ప్రారంభిస్తాను. సిద్ధంగా ఉన్నారా? గట్టిగా చెప్దామా? I was giving brothers chance to put, then I can now. Verse 1, can I read? మొదటి వచనం చదువుకుందామంటారా? Then the Lord answered Job out of the whirlwind and said. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ఉత్తరం ఇచ్చెను, ప్రత్యుత్తరం ఇచ్చెను. What is the whirlwind in Telugu? సుడిగాలి. Surigali. I like that. You believers, sometimes I wonder. ఈరోజు చాలా మంది విశ్వాసులు చూసి నాకు ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. Job saw Surigali. యోబు దేన్ని చూశాడు అక్కడ? సుడిగాలిని చూశాడు. Elijah saw Surigali. ఏలియా దేన్ని చూశాడంటారు? సుడిగాలిని చూశాడా? You Surigali passes by your house. మీ గృహాల్లో లేకపోతే మీ జీవితంలో మీ గృహము చుట్టూ సుడిగాలి గనక ప్రయాణిస్తూ వెళ్ళింది అనుకో. And then you say, hey. నువ్వేమంటావు? ఛే ఛే పో అంటావు. Job never did that. కానీ యోబు మాత్రం అలా ఎన్నడూ చేయలేదు అక్కడ. So God came in Surigali. అప్పుడు దేవుడు యెహోవా సుడిగాలిలో యోబుకు ప్రత్యక్షమయ్యాడు. Verse 2. రెండో వచనం Then చూడండి. God said, అప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, who is this that darkeneth the counsel by words without knowledge? You have no revelation. మీరు గమనిస్తే జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు అంటే రెండో వచనంలో ఏమంటున్నాడంటే మీకు ఏం లేదు, ప్రత్యక్షత లేదు, జ్ఞానము లేదని చెప్తా ఉన్నాడు ఇక్కడ. 3. మూడో వచనం. Get up now, thy loins like a man, for I demand of thee, answer thou me. పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము అన్నాడు. Verse 4. నాలుగో వచనం. Where were you when I laid the foundations of the earth? Declare if there was understanding. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. 5. ఐదో వచనం. Who has laid the measures thereof thou knowest, or who has stretched the line upon it? నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. 6. ఆరో వచనం. Whereupon are the foundations thereof of this earth fastened? Who laid the cornerstone of it? దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము, దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము అంటున్నాడు ఆయన. Can you hear what God was asking Job? అసలు యోబుని దేవుడు ఏమడుగుతున్నాడో మనందరికీ వినిపిస్తుందంటారా ఇక్కడ? నిజమేనా? And Job was, యోబు అక్కడ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తున్నాడు? మౌనముగా ఆలకిస్తూ ఉన్నాడు. then God అప్పుడు దేవుడు
gave him a revelation. అతనికి ఏమి ఇస్తున్నాడు తెలుసా? ప్రత్యక్షనిస్తున్నాడు, అతనికి బయలుపాటునిస్తున్నాడు ఆయన. Verse 7. 7వ వచనం చూడండి. And we are living in we have a 7th prophet. ఈ Is that రోజు right? ఈ రోజు మనం ఏ కాలంలో జీవిస్తున్నాము? 7వ ప్రవక్త కాలంలోనే జీవిస్తున్నామా? Our prophet is number what? మన ప్రవక్త యొక్క సంఖ్య ఎన్నో సంఖ్య అంటారు? And we are now reading verse what? ఇప్పుడు ఎన్నో వచనం చదువుతున్నాం మనము. Here is the revelation. God said, ఇక్కడ కూడా ఒక బయలుపాటు ఉంది. దేవుడు అంటున్నాడు, when the morning stars sang together and all the sons of God shouted for joy. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? Who has understood? You haven't understood. మీకు ఇంకా అర్థం కాలేదు ఈ వచనం. God is telling Job, యోబుకి దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? when I was creating the earth, అయ్యా యోబు, నేను ఈ భూమిని తయారు చేస్తున్నప్పుడు, పునాది వేస్తున్నప్పుడు, making Arabian Sea and so on, ఈ అరేబియా మహాసముద్రము తయారు చేస్తున్నప్పుడు the morning stars ఉదయ నక్షత్రము were singing. వారు ఏకముగా కూడి పాడుతున్నప్పుడు. 2, రెండోది, and all the sons of God మీరు గమనిస్తే అక్కడ ఉదయ నక్షత్రంలో ఏకముగా కూడి పాడినప్పుడు అని రాయబడిన తర్వాత Where? రాయబడి ఉంది, దేవదూతలందరూ were ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు అని రాయబడింది. were నిజమేనా? shouting for what? దేవదూతలు అనే దాని కింద ఫుట్ నోట్లో ఏం రాస్తుంది? దేవుని కుమారులు అని రాస్తుంది. నిజమేనా? Then Job caught a revelation. ఎప్పుడైతే దేవుడి మాటలు పలుకుతున్నాడో దాంట్లో యోబు ఒక ప్రత్యక్షతను బయలుపాటుని పట్టుకున్నాడు. అక్కడ I am a son of God. నేను దేవుని కుమారుణ్ణి అని గుర్తించాడు. When God was creating, మీరు గమనిస్తే దేవుడు అక్కడ తయారు చేస్తున్నప్పుడు, సృజిస్తున్నప్పుడు, I was there. ఆయన సృజిస్తున్నప్పుడు ఆయనతో నేను కూడా అక్కడే ఉన్నాను. Then Job said, అప్పుడు యోబు అంటా ఉన్నాడు, I know my Redeemer liveth. నా విమోచకుడు సజీవుడని నేనెరుగుదును అన్నాడు ఆయన. Though I have wounds, ఇదిగో పైకి నాకు కురుపులు ఉన్నప్పటికీ, though I have worms, ఇటువంటి గాయాలు నా మీద ఉన్నప్పటికీ, though I'm sitting on the ashy ఈ hill, బూడిద మీద ఈ సమయంలో ఇప్పుడు నేను కూర్చున్నప్పటికీ కూడా since I was there నేను అక్కడ ఉన్నాను గనుక, in eternity నిత్యత్వంలో ఆయనతో ఉన్నాను గనుక, with God, దేవునితో ఉన్నాను గనుక, and I was singing, నేను అక్కడ జయధ్వనులు చేస్తా ఉన్నాను I గనుక, cannot die. నేను ఎన్నడూ మరణించను, I will be healed. నేను స్వస్థపరచబడతానని ఆ ప్రత్యక్షత యోబుకు వచ్చింది. And Job యోబు అంటున్నాడు అక్కడ got healed. ఖచ్చితంగా యోబుకి ఏమొచ్చింది? Job- స్వస్థపరచబడ్డాడు And యోబు. God gave him back everything. తర్వాత పోగొట్టుకున్న ప్రతి దాన్ని Times యోబుకి తిరిగి ఎన్ని రెట్లు అధికంగా ఇచ్చాడు? 2 అంతలు అధికంగా దేవుడు ఇచ్చాడు. do you believe this message? యోబు ఈ వర్తమానాన్ని నమ్ముతాడంటారా? Do you know this man? ఈ వ్యక్తి మనకి తెలుసు అంటారా? When you read your Bible, మీ బైబిల్ మీరు చదువుతున్నప్పుడు turn with me to Genesis chapter 1 verse 1. ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం అందరూ కూడా దయచేసి తెరవండి. Can I read? నన్ను చదవమంటారా? Can I read? అడుగుతున్నానండి Genesis మిమ్మల్ని, 1:1. చదవమంటారా? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. In the beginning, God created the heavens and the earth. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. In the what? ఆది యందు ఏం జరిగింది? God దేవుడే created. భూమి ఆకాశాల్ని సృజించాడు. Who wrote Genesis? ఇప్పుడు చెప్పండి, ఆది కాండం రాసింది ఎవరు? Prophet? ఏ God ప్రవక్త? in? మోషే Moses. ప్రవక్తలో దేవుడు ఉండి ఆది కాండం రాయిపించారు. Who wrote Exodus? నిర్గమ కాండం ఎవరు రాశారు? God in Moses. మోషేలో ఉన్నటువంటి దేవుడే రాశాడు. Deuteronomy, ద్వితీయోపదేశ కాండం, Numbers. సంఖ్యాకాండం. The first 5 books were written by God in Moses. బైబిల్లో మీరు చూసినట్లయితే మొదటి 5 గ్రంథాలు, 5 కాండాలు దేవుడు మోషేలో ఉండి రాసినటువంటి గ్రంథాలుగా మనము చూస్తున్నాము. Moses said, మోషే అంటా ఉన్నాడు, in the beginning, ఆది యందు God created. దేవుడు భూమి ఆకాశములను సృజించాడు ఆయన. Does your Bible say that? మీ బైబిల్ అలాగే చెప్తుందా? Now let's go to this man. అయితే ఈ వ్యక్తి దగ్గరికి వద్దాం ఒకసారి.
This man said ఈ వ్యక్తి ఏమన్నాడో తెలుసా? he went back beyond the beginning. ఆయన ఇక్కడ ఏదైతే ఆది అందు అని చెప్పబడింది దానికంటే ఇంకా పైకి వెళ్ళాడా ఆయన? He said, ఆయన అంటున్నాడు in eternity, ఆయన ఆదిలోంచి మొదలు పెట్టట్లేదు కానీ నిత్యత్వంలో నుండి మొదలు పెడుతున్నాడు ఆయన. I saw God. నేను నిత్యత్వంలో దేవుడిని చూశాను. He was not called God ఆ నిత్యత్వంలో ఉన్నప్పుడు ఆయన దేవుడిగా పిలువబడట్లేదు. because God must have those to worship him. ఎందుకంటే దేవుడు అనగా ఆ ఆరాధనకు పాత్రుడు గనక ఆరాధించే వ్యక్తులుంటేనే అతనికి దేవుడు అవుతాడు. He was alone. ఆ సమయంలో నిత్యత్వమైన ఒంటరిగానే ఉన్నాడు. He was a spirit. ఆయన ఆ సమయంలో ఆత్మస్వరూపిగా ఉన్నాడు ఆయన. And his name was Elohim. ఆయన పేరు ఆ సమయంలో ఎలోహీముగా పిలువబడుతున్నాడు ఆయన. Who is saying that? ఈ మాటలు ఎవరు చెప్తున్నారో తెలుసా? Moses. మోషే చెప్తున్నాడా? This man. ఈ వ్యక్తే Then చెప్తున్నాడు. this man said, ఈ మనుషుడు అంటున్నాడు I looked నేను ఎప్పుడైతే దాంట్లో చూసినప్పుడు inside God. దేవుని లోపల చూసినప్పుడు ఉన్నారా ఇక్కడ? And I saw ఆయన అంటున్నాడు that in him ఆయనలో నేను చూసినప్పుడు he was going to be a father. ఆయన ఒక తండ్రిగా ఆయన ఉండబోతున్నాడని నేను ఆయనలో చూశాను. And when I looked in him, ఆయనలో ఎప్పుడైతే నేను చూసినప్పుడు I saw his children. ఆయన పిల్లల్ని కూడా ఆయనలో చూశాను అంటున్నాడు ఆయన. Where were the children? ఇప్పుడు ఆయన పిల్లలు ఎక్కడున్నారో తెలుసా? ఆయనలో ఉన్నారు. You brothers, సహోదరులైన మీరు ఆయనలో ఉన్నారు. before you were married, మీ పెళ్లి కాక మునిపే where are your children? అసలు చెప్పండి, మీకు పెళ్లి కాక మునుపు మీ పిల్లలు ఎక్కడున్నారు? మీ లోపడే ఉన్నారు. Where are they వారు now? ఎక్కడున్నారు? మీ లోపడే ఉన్నారు. They are not answering, brothers. జవాబు Where are చెప్పట్లేదు. your children? మీ లోపడే ఉన్నారని ఒప్పుకుంటున్నారా? But for your children to appear from you, అయితే ఈ భూమి మీద నీ లోపల ఉన్నటువంటి ఆ పిల్లలు బయటికి ప్రత్యక్షపరచబడాలంటే you must marry. నీకేం కావాలి? పెళ్లి కావాలి ముందు. And in marriage, పెళ్ళైన తరువాత you take the seed, నీవేం చేస్తావు? ఆ యొక్క నీ యొక్క బీజాన్ని తీసుకుని put in a man, లేకపోతే ఆ స్త్రీలో బీజాన్ని ఎప్పుడైతే పోస్తున్నారో and the child will come. అప్పుడు బయటికి ఒక శిశువు బయటకు వస్తున్నాడు. Is that true? నిజమేనంటారా? Same with God. అదే విధంగా దేవుని దగ్గర కూడా అదే When జరుగుతా he ఉంది. was alone, ఆయన ఒంటరిగా the ఉన్నప్పుడే, spirit, ఆయన ఆత్మగా ఉన్నప్పుడే you were in him. నీవు ఆయనలోనే ఉన్నావు. అప్పుడు I'm quoting the Bible. నేను బైబిలే చెప్తున్నానంటారా? When was Jesus Christ killed for our sins? When did he die? ఒక విషయం అడుగుతాను, యేసుక్రీస్తు మన పాపాలకి ప్రతిగా ఎప్పుడు మరణించాడు ఆయన? Before ఆయన ఎప్పుడు the మరణించాడు? foundation జగత్తు of పునాది the world. వేయబడక మునుపే ఆయన నీ కోసం నా కోసం మరణించాడు ఆయన. When did God save you? అయితే దేవుడు నిన్ను ఎప్పుడు రక్షించాడు మరి? Before the అదే విధంగా foundation of the world. జగత్తు పునాది వేయబడక ముందే ఆయన నిన్ను రక్షించాడు. When did God write your name? అయితే నిన్ను రక్షించక మునుపు నీ పేరు ఎప్పుడు రాసి ఉంచాడు ఆయన? In the book of life. జీవ గ్రంథములో గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నీ పేరు ఎప్పుడు రాశాడు ఆయన అంటే? Before the జగత్తు foundation. పునాది వేయబడక మునుపే నీ పేరు నా పేరు రాసి ఉంచాడు ఆయన. Oh, you want a scripture? దానికి కూడా లేఖనం కావాలంటారా? You are not saved today. ఈ రక్షించబడింది మీరు ఏ దినాన్నైతే రక్షించబడ్డారో ఆ దినము కాదు నిజంగా మీరు రక్షించబడింది. Revelation 17. చూడండి, ప్రకటన గ్రంథము 17వ You అధ్యాయం. should know who you are. ఖచ్చితంగా ఈ రాత్రి మీరేమైనారో మీరు గుర్తించాలి. Revelation 17. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం. I was saved 5 years ago. లేదండి, you don't know the 5 Bible. సంవత్సరాల క్రితమే నేను రక్షించబడ్డాను అంటున్నావా? ఇంకా Hallelujah. చెప్దామా హల్లెలూయా? Hallelujah. ఇంకా గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. I'm going to read verse 8. 8వ వచనం చదవబోతున్నాను, దయచేసి చూడండి. The beast that thou sawest, and is not, and shall send out of the bottomless pit, and go into perdition, and they that dwell on the earth shall wonder, whose names were not written in the book of life from there the foundation. There, when God was laying the foundation. మీరు గమనిస్తే 8వ వచనంలో ఆయన అంటున్నాడు, నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలముల నుండి పైకి వచ్చుటకును నాశనమును పోవుటకును సిద్ధంగా ఉన్నది.
భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకుని జీవ గ్రంథమందు ఎవని పేరు రాయబడలేదో వారు ఆ మృగముండెను గాని ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకుని ఆశ్చర్యపడదుము అంటున్నాడు. ఈ వచనంలో మీరు చూసినట్లయితే జీవ గ్రంథంలో ఎప్పుడు రాయబడ్డ పేర్లంటే జగత్తు పునాది వేయబడికి ముందే రాయబడినట్లు మనం చూడవచ్చు. Let's talk about Jeremiah. How many know prophet Jeremiah? ఒకసారి మనం ఇర్మియా కోసం మాట్లాడుకుందాం. ఇర్మియా ఎంతమందికి తెలుసు అంటారు? ఇక్కడ God said, దేవుడేమన్నాడు? before you were born, ఆయన ఏమని పిలిచాడు ఇర్మియాని? నీ తల్లి గర్భమందు, before you were formed in your mother's womb, నీ తల్లి గర్భమందు రూపింపబడక మునుపే, before your parents came on earth, నీ యొక్క తల్లిదండ్రులు ఈ భూమి మీదకి రాక మునుపే I knew, నేను నిన్ను ఎరుగుదును, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. and మరియు I called you నేను అప్పుడే నిన్ను పిలిచాను to be my నా prophet. ప్రవక్తగా ఉండడానికి. నీ తల్లి గర్భమందు రూపింపబడక మునుపే పిలిచాను అన్నాడు. When? ఎప్పుడు పిలిచాడు? ఇప్పుడు When he was born, ఆయన ఈ భూమి మీద జన్మించినప్పుడు పిలిచాడా? before you were born, I knew you. Is that true? Is that the ఆయన Bible? జన్మించక మునుపే దేవుడు అతన్ని ప్రవక్తగా, జనములకు ప్రవక్తగా దేవుడు ఎన్నుకున్నాడు. Now, ఇప్పుడు చూడండి, one more thing. ఇంకో విషయం చెప్తాను, Then I come to the diagram. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విషయాలు చెప్తాను. Do you know that for God to be visible, he made the 3 steps? మీరు గమనిస్తే దేవుడు కంటికి కనబడడానికి ఆయన 3 క్రమాలు అనేవి ఏర్పరిచాడు. God was a spirit. దేవుడు ఒకానొక సమయంలో ఆయన ఆత్మస్వరూపిగా ఉండేవాడు. Then he made a step. ఆయన ఒక అడుగు ముందుకు వేసి He became a light. ఆయన ఒక వెలుగుగా మారాడు. ఆయన నిజమేనా? The Logos. ఈ వెలుగే లోగోస్ అని పిలుస్తా ఉన్నాం. Then he made another step. ఇంకో అడుగు ముందుకేసి He was born in Mary. ఆయన కన్యక గర్భమందు ఆయన ఈ భూమి మీదకి జన్మించాడు. Then he told the disciples, తర్వాత శిష్యులకి ఏం చెప్పాడు ఆయన? I came from నేను ఎక్కడి నుండి వచ్చాను? God. దేవుని దగ్గర నుండి వచ్చాను. I go back to. నేను దేవుని దగ్గర నుండి వచ్చాను కనుక తిరిగి దేవుని యొద్దకే వెళ్ళిపోతాను. When Peter and the disciples saw him, పేతురు మరియు శిష్యులు ఆయన ఎప్పుడైతే చూశారో, he was in this flesh. ఆయన భౌతికమైన ఈ శరీరంలో వారికి ప్రత్యక్షమయ్యాడు. Then he died, rose again. ఆయన ఎప్పుడైతే మరణించి తిరిగి లేచాడో, He began to go backwards. ఆయన ఏ మెట్టునైతే ఆయన అడుగు ముందుకేసుకుంటూ వచ్చాడో అదే మెట్టు వెనక్కి వేసుకుంటూ తిరిగి వెళ్తున్నాడు. From flesh, ఆయన ఇప్పుడు ఈ భౌతికమైన శరీరాన్ని విడిచి he went back. ఆయన వెనక్కి వెలుగుగా మారాడు. వెలుగు తరువాత ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. And in Acts chapter 9, ఇప్పుడు మీరు అపోస్తల కార్యములో 9వ అధ్యాయంలో చూస్తే Paul says, పౌలు అంటా ఉన్నాడు. let's read it. Acts చూడండి, chapter 9. అపోస్తల కార్యము 9వ అధ్యాయం. దయచేసి తెరవండి అందరూ కూడా. Hey, I feel very good. చాలా మంచిగా అనిపిస్తుందా మీకు? Don't worry, I'm going to come here. నిజంగా సంతోషంగా Acts ఉందా? chapter 9, కంగారు పడకండి. ఈ విషయాలు ఏదైతే చెప్పబోతున్నానో అవి చెప్పే Verse నేను 1. ముగిస్తాను ఈ రోజు. verse 1. 9వ అధ్యాయం మొదటి వచనం చూడండి. And he saw yet breathing out threatenings and slaughter against the disciples of the Lord, went into the high priest. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను హతము చేయటను తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి 2. రెండవ And వచనం. desires of him letters to Damascus, to the synagogues, that if he found any of this way, whether they were men or women, he might bring them bound unto Jerusalem. ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలైనను కనుగొనని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. 3. మూడవ వచనం. And as he journeyed, he came near Damascus, and suddenly there shined around about him a light from where? From heaven. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. ఈ వెలుగు ఎక్కడి నుండి వచ్చింది? And he, ఆకాశం నుండి వచ్చింది. and he fell to the earth, and he heard a voice saying unto him, Saul, Saul, why persecutest thou me? అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. 5. 5వ వచనం Are వింటున్నారా? you ready? Can I read verse 5? 5వ వచనం Can I చదవమంటారా? read verse 5? సంగమా 5వ వచనం చదవమంటారా? Can I read verse 5? అడుగుతున్నాను, చదవమంటారా? And he said, ఆయన అంటున్నాడు, Who art thou, Lord? ప్రభువా నీవెవరువని అతడు అడుగగా And the Lord said, I am Jesus. ఆయన అంటున్నాడు,
నేను నీవు హింసించుచున్నా whom you are persecuting. యేసును అంటున్నాడు ఆయన. When he was in the flesh, మీరు గమనిస్తే ఆయన ఈ శరీరంలో దిగి వచ్చినప్పుడు to Peter, John, James, he was who? His పేతురు, name యాకోబు, was, యోహానుకి ఆయన ప్రత్యక్షమైనప్పుడు బయలుపరుచుకున్నప్పుడు ఆయన పేరేమై ఉంది? his name was ఆయన పేరేంటి? Jesus. యేసు. Now Paul ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు? has met him in a light. పౌలు దేన్ని కలుసుకున్నాడు దమస్కు మార్గంలో అంటే ఒక వెలుగుని కనుగొన్నాడు అక్కడ. And the light is telling him, ఆ వెలుగు ఏమని చెప్తా ఉంది అతనికి? I am. నేను ఎవరిని? No. What did he say? బైబిల్ ఏం చెప్తుందండి? I am. నేను జీసస్. No, I want them. Did they say Jesus? మీరు చెప్పాలి. ఆయన ఏమని చెప్తున్నాడు? ఆయన పేరేంటి? I am Jesus. ఆ స్వరం ఏమని చెప్తా ఉంది? నేను యేసునని చెప్తా ఉందా లేదా? In the flesh, అయితే మీరు గమనిస్తే he was Jesus. శరీరంలో ఆయన ఉన్నప్పుడు ఆయన పేరు యేసు. In the light, అదే విధంగా వెలుగుగా He's ఉన్నప్పుడు telling కూడా ఆయన Paul. పేరు యేసు. he's telling Paul, ఆయన పౌలుకి ఏమని చెప్తున్నాడో తెలుసా? I am Jesus. నేను యేసునై ఉన్నాను. In the spirit, ఆత్మగా వచ్చినప్పుడు you shall receive the Holy Ghost. నీవు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు, Spirit of God దేవుని ఆత్మ పొందుకున్నప్పుడు is Jesus. అది యేసే ఆ యొక్క ఆత్మ పేరై When ఉంటుంది. we are casting out demons, దయ్యాన్ని Pastor, మనము తరిమేయాలంటే we say, మనం ఏమని చెప్తాలి? I cast you out నేను in the name of. యేసుక్రీస్తు నామములో దయ్యమా బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నానని చెప్పాలి. Is he in the flesh? ఆయన ఆ సమయంలో శరీరంలో ఉన్నాడా? Is he standing here? ఆయన ఇక్కడ శరీర రూపంలో నిలబడి ఉన్నాడా? No. లేదు. Is in him, in him, in him. ఆయన ఇప్పుడు ఎవరిలో ఉన్నాడంటే ఆయనలో ఉన్నాడు. ఆయనలో ఉన్నాడు. సేవకులందరిలో దేవుడు ఆయన నిలబడి ఉన్నాడు. Who is in you? నీలో ఎవరున్నారు మరి? Jesus. యేసే ఉన్నాడా? Is he a human being inside you? నీలో ఉన్నప్పుడు, నీలో నివసిస్తున్నప్పుడు ఒక మానవుడిగా నీలో నివసిస్తున్నాడా? No. లేదు. Is in you ఆయన నీలో ఎలా as ఉన్నాడంటే the Holy Spirit. పరిశుద్ధాత్మ రూపములో ఆయన నీలో నివసిస్తున్నాడు. And when he met Paul, ఎప్పుడైతే పౌలు కలుసుకున్నాడో he was Jesus ఆయన యేసుగా పిలువబడుతున్నాడు. in the ఆయన light. ఒక వెలుగుగా యేసుగా ఆయన పిలుస్తా ఉన్నారు. When he met John, James, the disciples, ఎప్పుడైతే యాకోబు లేకపోతే యోహాను యాకోబు పేతురుని కలుసుకున్నాడో he was Jesus ఆయన యేసుగా శరీర రూపంలో ప్రత్యక్షమయ్యాడు. flesh. నిజమేనా? నిజమేనా? I don't think you have understood. అర్థమైతే గట్టిగా ఆమేన్ చెప్దామా? Jesus in the flesh, యేసు శరీర రూపంలో దిగి వచ్చాడంటారా? born in Bethlehem, ఆయన బెత్లెహేములో జన్మించాడా లేదా? grew up in Nazareth, ఆయన నజరేతుని ఊరిలో పెరిగాడా లేదా? rejected, అక్కడ ఆయన్ని వారు ఏం చేశారు? Killed. త్రోసివేయబడ్డాడు. ఆయన చంపివేయబడ్డాడు. అక్కడ in. ఆయన ఈ శరీరములో చంపబేయబడ్డాడు. Why? ఎందుకో తెలుసా? Because you cannot kill a spirit, so he had to come in flesh to die. ఎందుకంటే ఆత్మను మనము చంపలేము గనుక, ఆత్మలో ఆయన వచ్చినప్పుడు చనిపోలేడు గనుక, ఆయన చనిపోవాలంటే ఆయన శరీర రూపంలో దిగి వచ్చినప్పుడే చనిపోతాడు. When he met Paul, ఎప్పుడైతే పౌలును he was కలుసుకున్నాడో Jesus ఆ యేసు ఎలా ఉన్నాడు? in a what? ఏ రూపంలో కనిపిస్తున్నాడు? అక్కడ Light. వెలుగులో ఆయన ప్రత్యక్షమవుతా ఉన్నాడు. Today, ఈ రోజుకి వస్తే, tonight, ఈ రాత్రికి వస్తే he is in you. ఆయన నీలో ఉన్నాడంటావా? He is in you. నీలో ఉన్నాడా ఆయన? In the form of what? ఏ రూపంలో ఉన్నాడు నీలో అంటే? The spirit. ఆయన ఆత్మ స్వరూపుగా నీలో సంచరిస్తున్నాడు. ఆయన Same Jesus. అదే యేసు. Ah, నిజమేనా? meaning, దానికి అర్థము, when God was in spirit, దేవుడు ఆత్మ స్వరూపిగా ఉన్నప్పుడు you were in him. నీవెక్కడున్నావు? ఆయనలోనే ఉన్నావు. When he came in the light, ఆయన వెలుగుగా వచ్చినప్పుడు నీవెక్కడున్నావు? you were in him. ఆ వెలుగు లోపల నువ్వు కూడా ఉన్నావు. When he came in the flesh, అయితే ఆయన శరీరంలో దిగి వచ్చినప్పుడు You were నువ్వెక్కడున్నావు? in him. ఆయనలో ఉన్నావా? when they were crucifying him, ఆయన ఎప్పుడైతే సిలువ You వేయించుకుంటున్నాడో were in him. నీవెక్కడున్నావు? ఆయనలో ఉన్నావా? when they buried him, ఎప్పుడైతే ఆయన సమాధి వేయబడి You were in పూడ్చివేయబడుతున్నాడో మీరెక్కడ ఉన్నారు? ఆయనలో ఉన్నారా? when he rose again, ఆయన ఎప్పుడైతే తిరిగి లేచాడో You were in him. మీరు ఆయనలో ఉన్నారు. huh? నిజమేనా? నిజమేనా? Do you have a revelation now? ఒక బయలుపాటైన ఈ రాత్రి వచ్చిందంటారా మనకి? Do you know? మీకు తెలుసా? Peter said, పేతురు అంటా ఉన్నాడు, be careful of
Paul. పౌలు పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. He has more revelation ఎందుకంటే అతని దగ్గర నాకంటే ఎక్కువ ప్రత్యక్షత బయలుపాటు కలిగి ఉన్నాడు. than other disciples. Why? మిగతా శిష్యుల కంటే ఎక్కువ బయలుపాటు పౌలుకే దేవుడు ఇచ్చాడు. ఎందుకు తెలుసా? Paul spoke things you cannot believe. మీరు గమనిస్తే పౌలు పలికిన మాటల్లో మీరు గమనిస్తే విన్నట్లయితే అనేక విషయాలు నమ్మలేని ఒక విషయాలు అనేవి పౌలు చెప్తున్నట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. Did Peter say that? పేతురు ఆ విషయాలు చెప్పగలిగాడా? Be careful. పేతురు ఆ విషయం చెప్పాడా? పౌలు పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడా లేదా? He has more what? ఏముంది అతనికి? పౌలుకి ఏముంది? పేతురు కంటే Why? ఎక్కువ బయలుపాటు కలిగి ఉన్నాడు. The 12 disciples ఎందుకు తెలుసా? ఈ 12 శిష్యులు who were called by Jesus వారు యేసు చేత పిలువబడిన వారే గాని when he was in flesh, ఎప్పుడు పిలువబడ్డారంటే యేసుక్రీస్తు శరీర రూపంలో దిగి వచ్చినప్పుడు ఈ 12 శిష్యుల్ని పిలిచాడు గాని their revelation was అందుకే వీరి బయలుపాటు చాలా తక్కువగా కొదువుగా ఉంది. but when Paul కానీ దేవుడు పౌలుని ఎప్పుడైతే met పిలిచాడో Jesus యేసుక్రీస్తుని ఎప్పుడైతే ఆయన కలుసుకున్నాడో in the light, ఆయన ఎప్పుడు కలుసుకున్నాడంటే పౌలు he had more ఆయన revelation. వెలుగుగా ఉన్నప్పుడు కలుసుకున్నాడు. అందుకే పౌలుకి మిగతా శిష్యుల కంటే ఎక్కువ బయలుపాటు కలిగి ఉన్నాడు. Today, ఈ రోజు సంగతికి the వస్తే same Jesus అదే యేసుక్రీస్తు in your pastors, ఆయన నీ సేవకులు ఉన్నాడు. in spirit form. ఆయన ఆత్మస్వరూపిగా తన సేవకులు ఆయన నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. What is the revelation? ఇప్పుడు దాంట్లో బయలుపాటు ఏమైనా కనిపిస్తుందా? మనకి ఉందా? No disciple said what Paul said. మీరు చూసినట్లయితే In Galatians, గలతీయులకు రాసిన పత్రికల్లో లేకపోతే మిగతా పత్రికల్లో చూస్తే పౌలు పలికిన మాటల్లో ఏ శిష్యుడు కూడా ఆ మాటలు పలకలేకపోయారు. if an angel ఏమన్నాడు గలతీయులకు రాసిన పత్రికలో? come from where పరలోకం నుండి దిగి వచ్చిన వేరొక దూతైనా కూడా and preach another message మేము బోధించే ఈ సువార్త గాక వేరొక సువార్త ఏదైనా దిగి వచ్చి than what me Paul has preached, పౌలుగా ఉన్నటువంటి నేను బోధించే వర్తమానానికి విరుద్ధముగా ఏదైనా వేరొక ఆత్మ దిగి వచ్చి వేరొక దూత దిగి వచ్చి బోధించినా కూడా అతడు ఏమవుతాడు? let that శాపగ్రస్తుడు. angel be. ఆ దూత ఏమవ్వాలి? శాపగ్రస్తుడు అని చెప్తున్నాడు. Did God say, Paul, don't say that? ఆ మాట పలుకుతున్నప్పుడు పౌలు గారు Why? దేవుడు ఆపాడా? Brother Branham says, లేదు. సోదరు బ్రెండం గారు అంటున్నారు Paul knew పౌలు బాగా ఎరిగి ఉన్నాడు. the angel in the pulpit ఎందుకంటే బలిపీఠము దగ్గర నిలబడిన ఆ యొక్క దూత is greater than the angel from heaven. మీరు గమనించినట్లయితే పరలోకములో ఉన్న దూతల కంటే బలిపీఠం ముందు నిలబడిన దూతే గొప్పవాడు. And tonight, ఈ రాత్రి మీరు గమనిస్తే the angel ఆ దూత from the pulpit ఈ బలిపీఠం దగ్గర నుండి here. మాట్లాడుతున్నప్పుడు ఈ సేవకుల్లో ఉండి మాట్లాడుతున్న దూత prophet says, ప్రవక్త చెప్తున్నాడు the closest place to heaven on earth ఈ భూమి మీద గనక పరలోకానికి ఏదైనా దగ్గరగా ఉన్న ప్రదేశం అంటూ ఉన్నది అంటే is not a Catholic church, అది క్యాథలిక్ సంఘం కాదండోయ్. is not a temple, అది ఒక మందిరము కూడా కాదు. is this. బలిపీఠమే ఈ భూమి మీద పరలోకానికి దగ్గరగా ఉన్న ప్రదేశమై ఉంది. When your pastor stands here, ఎప్పుడైతే నీ సేవకుడు పాస్టర్ గారికి నిలబడుతున్నాడో this is the closest place to heaven. ఈ స్థలం ఏమై ఉంది? పరలోకానికి దగ్గరగా ఉన్న ప్రదేశమని నువ్వు తెలుసుకోవాలి. He's an angel. ఆయన ఒక దూతని నీకు ఒక బయలుపాటు రావాలి. But కానీ I'll stop here, then I come to this. ఈ మాటలు ఇక్కడితో ఆపి ఈ సంగతికి వస్తాను నేను. There are two types of pulpits. మీరు గమనిస్తే 2 రకాల బలిపీఠాలు మనము చూడవచ్చు. There's one pulpit. Go and read. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఒక బలిపీఠము That was preaching bad things. మీరు గమనిస్తే ఆ బలిపీఠం దగ్గర నిలబడినటువంటి ఆ యొక్క దాసుడు Go and read Matthew 24, the whole of it. మత్తయి సువార్త 24వ అధ్యాయములో అధ్యాయం అంతా ఇంటికి పోయిన తర్వాత చదవండి. అక్కడ 2 దాసుడు కనపడతారు. ఒకటి మంచి దాసుడు, ఇంకొకటి దుష్టుడైన దాసుడు అని రాయబడింది ఆ యొక్క చివరి వచనాల్లో. This pulpit ఈ బలిపీఠాలు was, can I read it? చదవమంటారండి? Can I read it? యూ కెన్ రీడ్ బ్రదర్. Matthew 24. తీయండి అందరూ కూడా. మత్తయి సువార్త. There are two types of pulpits. బలిపీఠాలు 2 రకాల బలిపీఠాలు మనము చూస్తూ ఉన్నాము. Be careful the pulpit you listen to. అందుకే ఏ బలిపీఠం దగ్గర నుండి మీరు వాక్యం వింటున్నారో ఆ బలిపీఠం పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
In the last days today, ఎందుకంటే ఈ అంత్య దినాలలో then I'll end here. ఈ మాటలు I'll చెప్పి నేను continue ముగిస్తాను. tomorrow. I wanted just to make you warm. ఈ రాత్రి కొంచెం మిమ్మల్ని వేడెక్కిస్తున్నాను, రేపటి దినాన్న పూర్తిగా మీకు వివరిస్తాను. Some biryani, some tandoori ఈ chicken, రాత్రి some కొంచెం బిర్యానీ Apollo పడుతున్నాను, fish. కొంచెం అపోలో ఫిష్ ఇస్తున్నాను, కొంచెం తందూరి మాంసం ఇస్తున్నాను. You believers, రండి. be careful. విశ్వాసులైన మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి బలిపీఠం పట్ల. I'm now reading two kinds of preachers in the end time. ఈ రోజు అంత్యకాలంలో ఉన్నటువంటి రెండు రకాల దాసులు, రెండు రకాల సేవకులు ఏ విధంగా నిలబడ్డారో, ఏ విధంగా మాట్లాడుతున్నారో మనం బైబిల్ గ్రంథంలోంచి చూద్దాం. చూడండి, Can you go and read the whole of Matthew 24? How many promise they will read it tonight? ఇక్కడ ఉన్నవారు Before ఎంతమంది వాగ్దానం చేయగలరు ఈ రాత్రి ఇంటికి పోయిన తర్వాత మత్తయి సువార్త ఆ? 24వ అధ్యాయం అంతా చదువుతామని మీరు దేవునికి మాట ఇస్తారా? Now, because the disciples asked Jesus ఎందుకంటే శిష్యులు యేసుక్రీస్తుని అడుగుతా ఉన్నారు. 3 questions. 3 ప్రశ్నలు అడిగారు. Can we read the questions? చూడండి, ఆయన ప్రశ్నలు, వారి ప్రశ్నలు ఏంటో మనం చదువుకుందాం ఒకసారి. Matthew 24, verse 1. మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటి వచనం చూడండి. And the disciples went out and departed from the temple. Jesus went out, departed from the temple, and his disciple came to him to show him the buildings of the temple. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయనకు చూపించవచ్చిరి. And just said unto them, see you not all these things? Verily I say unto you, there shall not be left here one stone upon another, that shall not be thrown down. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూపించుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలవకుండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనేను. Please listen to verse 3. Can you say amen? 3వ వచనం కనుక మీరు జాగ్రత్తగా వింటున్నట్లయితే ఆమేన్ చెప్తారు ఒకసారి. And as he sat upon the Mount of Olives, the disciples came to him privately, saying, now listen to the 3 questions. Question 1, tell us, when shall these things be? Question 2. 3వ వచనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయనకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును అంటున్నాడు. మీరు గమనిస్తే అక్కడ 3 ప్రశ్నలు ఆ యొక్క వచనంలో మీరు చూడవచ్చు. యూ కెన్ గో ఆన్. Can you hear what the first question was? మొదటి ప్రశ్న ఏమడుగుతున్నారు? Jesus. యేసుని ఏమడుగుతున్నారు వాళ్ళు? When shall these things? ఇవి ఎప్పుడు జరుగును అని అడుగుతున్నారు. మొదటి ప్రశ్న. Question 2. రెండో ప్రశ్న ఏమడుగుతున్నారు? What shall be the sign of your coming in? నీ రాకడకు సూచనలేవి అంటున్నారు. ఒకటి. Have you heard the second question? రెండో ప్రశ్న అర్థమవుతుందా? Question 3. మూడో ప్రశ్న ఏంటి? And the sign of the end of the world. యుగ సమాప్తికి సూచనలేవి అంటున్నాడు. So tonight ఈ రాత్రి చూడండి, I'll pick the sign of the end. Just one sign. Then ఈ tomorrow సూచనలో ఒక I continue. సూచన ఏమయ్యిందో మీకు ఇక్కడ వివరించి ఈ రాత్రి ముగిస్తాను, కానీ జాగ్రత్తగా వినండి. I come to what shall be the sign of your coming? Are you listening? అయితే నేను నీ రాకడకు సూచనలేవి అనే విషయాలు చెప్పబోతున్నాను. Church, మీరు వినడానికి are you సిద్ధంగా listening? ఉన్నారా? సంగమా మీకు Are you వింటూ ఉన్నారా? మీరు listening? నిజంగా వింటున్నారా? One of the signs of the end, one of the signs of the word coming of Jesus is the pulpit. మీరు గమనిస్తే యేసుక్రీస్తు యొక్క రాకడకి సూచనలు అనేవి మీరు చూసినట్లయితే ఆ రాకడలో సూచనలో ఒకటిగా ఏం కనిపిస్తుందంటే బలిపీఠము కూడా ఒక సూచనగా చూడాలి. There's nothing wrong with this. మీరు గమనిస్తే దీంట్లో తప్పనేదేమీ లేదు. It is the person who stands behind. కానీ బలిపీఠం వెనకాల నిలబడే వ్యక్తి గురించి నేను మాట్లాడుతా ఉన్నాను. There will be 2 kinds of preachers. Now let's go to this preacher. మీరు గమనిస్తే 2 రకములైన దాసులు అనేవి మనము చూడవచ్చు. ఇప్పుడు దాన్ని మనం లేఖలో నుండి చూద్దాం. చూడండి, Hallelujah. చెప్దామా హల్లెలూయా? Are you there? Can I read? 45వ వచనం చదువుదామంటారా? ఆమేన్ చెప్తారా? 45. 45వ వచనం చూడండి. Are you ready? 45. 45వ వచనం చదవడానికి సిద్ధంగా ఉన్నామా? Who then is a faithful and wise servant, which his Lord hath made ruler over his household, to give them food in the right season? యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు అంటున్నాడు ఆయన. Have you heard? అందరికి వినబడుతున్నాయా? Have you heard the question?
అక్కడ ఉన్నటువంటి In- ప్రశ్నలు అర్థమవుతున్నాయా? In this last week, ఈ యొక్క చివరి దినముల్లో who is two things? అక్కడ రెండు విషయాలు చూడొచ్చు. Who is one, a faithful? ఒకటి నమ్మకమైన వాడు ఒకటి కనిపించాలి. Two, రెండోది అతడు wise. Wise. బుద్ధిమంతుడైన దాసుడు అని చెప్తా ఉంది. How can you know a faithful and a servant is a preacher and the wise pastor or preacher in the pulpit? How do you know? మీరు గమనిస్తే బలిపీఠం దగ్గర నిలబడినటువంటి సేవకుడు లేకపోతే ఒక పాస్టరు నమ్మకమైన వాడేనా లేకపోతే బుద్ధిమంతుడేనా అనే విషయాలను నువ్వు ఎలా తెలుసుకుంటావో తెలుసా? Now I'm reading 45 again. 45వ వచనం మళ్ళా చదువుతున్నా చూడండి. If tonight ఈ రాత్రి గనక you find me not faithful and wise, ఒకవేళ మీరు గనక నేను నమ్మకముగా బుద్ధిమంతుడుగా లేనట్లుగా మీకు కనిపిస్తున్నట్లయితే tonight ఈ రాత్రి tell Pastor Joseph మీ పాస్టర్ గారైనటువంటి యోసేఫ్ గారు చెప్పండి, to throw me out. అయ్యా నన్ను బయటకు వెళ్ళిపోనివ్వండి, Okay. ఎందుకంటే ఇక్కడ వాక్యం చెప్పనివ్వద్దని How- మీరు వచ్చి చెప్పండి వాళ్ళకి. How do you know ఎందుకు తెలుసా? మీకు ఎలా తెలుస్తుందంటే a faithful and wise preacher or pastor? How ఒక do you know? నమ్మకమైన దాసుడు లేకపోతే బుద్ధిమంతుడైన దాసుడు బలిపీఠం దగ్గర ఉన్నటువంటి వాడు ఈ రెండు విషయాలు కలిగి ఉన్నారో లేదో ఎలా తెలుసుకుంటావో తెలుసా? In the last days. ఈ అంత్య దినాల్లో 45. చూడవచ్చు. 45వ వచనం చూడండి. Who then is a faithful? I'll read the whole of it. You read. Who then is a faithful and wise servant, whom his Lord, who is the Lord Jesus, when he comes, hallelujah, చెప్తామా? హల్లెలూయా. whom the Lord has made the ruler over his house. The church is the house of Jesus, yeah, over his house, to give them food in. Say it. మీరు గమనిస్తే 45వ వచనం మీరు చూసినట్లయితే ఈ నమ్మకమైన దాసుడు బుద్ధిమంతుడైన దాసుడు ఎలాంటి వాడుగా మనకు కనిపిస్తాడో తెలుసా? అతనిలో ఏముండాలంటే మొదటిగా 45వ వచనం చూస్తే యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు అంటుంది బైబిలు. Catch a revelation. ఒక బయలుపాటు పట్టుకుంటున్నారా ఇక్కడ? Jesus యేసుక్రీస్తు అంటున్నాడు fed bread to 5,000 people. Have you read in the Bible? మీరు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యేసుక్రీస్తు 5,000 మందికి ఆహారం పంచినట్లుగా బైబిల్ గ్రంథంలో చదివామా? From how many fish ఎన్ని చేపల నుండి ఆయన అభివృద్ధి పరిచాడు? and how many bread అక్కడ ఎన్ని రొట్టెలు ఉన్నాయి? they ate. వారు సమృద్ధిగా తిన్నారు. From that day, ఆ దినము మొదలుకొని wherever he went to preach, ఆయన ఎక్కడికి వాక్యం బోధించడానికి వెళ్ళినా the church was full. 5,000. ఆ సంఘం అంతా కూడా ఎంతమంది? 5,000 Now- మంది ఆ సంఘములో అక్కడ చేరి ఉండేవారు. Go home and read John chapter 6, the whole of it. మీరు గనక ఇంటికి పోయిన Then తర్వాత what? యోహాను సువార్త 6వ అధ్యాయం ఇంటికి పోయిన తర్వాత చదివితే John chapter. యోహాను సువార్త ఎన్నో అధ్యాయము? 6వ అధ్యాయము. Then one day Jesus, they were looking for him. ఒక రోజున యేసుక్రీస్తు కోసం వారు వెతుకుతా ఉన్నారు. We are looking for you. అయ్యా మేము మిమ్మల్ని వెతుకుతా ఉన్నాము. He said, ఆయన ఏమన్నాడు తెలుసా? do you know why you are following me? అసలు మీరు ఎందుకు వెంబడిస్తున్నారు నాకు బాగా తెలుసు. Because of the bread and the fish I fed you. ఎందుకంటే నేను మీకు పెట్టిన ఆ యొక్క రొట్టెలకి చేపలకి మీరు కక్కుర్తిపడి నన్ను వెంబడిస్తున్నారని నాకు తెలుసు అన్నాడు ఆయన. Then he said, ఆయన అన్నాడు, don't believe in that bread and fish. ఈ భౌతికమైన రొట్టె గురించి లేకపోతే చేపల గురించి దాన్ని చూసి కాదు మీరు విశ్వసించవలసింది. Then he said, ఆయన అన్నాడు తర్వాత, I am the bread of life that came from heaven. నేనే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని. If you eat this my flesh నా యొక్క శరీరాన్ని ఎవరైతే తింటారో and drink my blood, నా రక్తాన్ని ఎవరైతే త్రాగుతారో వారు ఏమి కనుగొంటారు? you will have eternal life. నీకేమి దొరుకుతుంది అన్నాడు ఆయన? నిత్య జీవము దొరుకుతా ఉంది. Do you know what happened when he said that? ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ మాట పలికాడో ఏం జరిగిందో తెలుసా? It's 21. Can I take 10 minutes? ఇంకో 10 నిమిషాలు Okay, తీసుకుంటాను. let's go to John chapter 6. చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం చూడండి. 66. John chapter 6 verse 66, which is John chapter what? యోహాను సువార్త ఎన్నో అధ్యాయం అని చెప్పుకుంటున్నాం? 6వ అధ్యాయము. Look at me. నా వైపు We చూడండి are ఒకసారి. going to read John chapter యోహాను సువార్త ఎన్నో అధ్యాయం చదువుతున్నాము? 6 6వ అధ్యాయం చదువుతున్నాము. verse 60. వచనములు 66వ వచనము చదువుతా ఉన్నాము. How many sixes are they? ఇప్పుడు ఎన్ని ఆరులు కనిపెడుతున్నాయి? John chapter 6.
యోహాను సువార్త Verse 6వ అధ్యాయం 1, 66 తర్వాత 66 is ఇది కలిపితే 6. 600. నిజమేనా? John chapter 6. అయితే Verse తీయండి 66. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం దయచేసి తెరవండి అందరూ కూడా. Are you in verse John 6:66? యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనాన్ని చదువుతా ఉన్నాను, జాగ్రత్తగా వినాలి. Can I read చదవమంటారా? from let me start from the verse 65. And 60 he said, 65 నుంచి చూసుకుంటూ పోదాం చూడండి. therefore said I unto you that no man can come unto me except you are given unto him to come. Verse 66. 66వ వచనం చదువుతున్నాను. Slowly. Together, church, shall we read with you? Read with him in Telugu. Me, I'm reading in English. From that time, many of his disciples went back and walked no more with him. ఆయన అంటున్నాడు, మీరందరూ కూడా సహోదరుడితో కలిసి చదవవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాడు. అందరూ కలిసి చదువుదాం ఒకసారి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు. When did it happen? ఇది ఎప్పుడు జరిగింది? John chapter యోహాను సువార్త verse. 6వ అధ్యాయము ఎన్నో వచనాలు జరుగుతా ఉంది ఇది. Go to Revelation 17. అయితే 13. ప్రకటన గ్రంథము Shall we 17వ read? అధ్యాయము Shall we read to ఒకసారి తీయండి, Revelation 30? లేకపోతే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము. Revelation 30. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము. Are you there? అందరూ ఇక్కడే ఉన్నారా? Are you there? నిజంగా ఉన్నారా ఇక్కడ? Are you there? నిజంగా ఉన్నారా ఇక్కడే? Can I read? చదవమంటారా? Verse 11. 11వ వచనం చదువుతున్నాను And I చూడండి. beheld another beast coming out of the earth, and he had 2 horns like a lamb, and he spake as a dragon. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పం వలె మాట్లాడుచుండెను. 12. 12వ వచనం. And the exerciser saw the power of the first beast before him, and he causes the earth and them which dwell therein to worship the beast whose deadly wound was healed. అది ఆ మొదటి క్రూర మృగముకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలిన బాగుపడి ఉన్న మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించుచున్న వారిని నమస్కారము చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. 13. And he doeth great wonder, so that he maketh fire come down from heaven on the earth in the sight of men. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది. Can you read 14? 14వ వచనం చదువుతున్నాను చూడండి. In Telugu. Yes sir. Read. కత్తి దెబ్బ తినియు బ్రతికినది ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేవలని అది ఆది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు ఏముందండి అక్కడ? తనకీయబడిన సూచన వలన భూనివాసులకు మోసపుచ్చుచున్నది. Now, let's jump to 18. 18వ వచనం చూడండి. Here is wisdom. ఇక్కడ ఒక Let జ్ఞానం అనేది him మనం that చూడవచ్చు. has understanding count the number of the beast, for it is the number of a man, మీరు గమనిస్తే and his number is సారీ సార్ 6, 6, 6. 18వ వచనం చూసినట్లయితే బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనీయము, అది ఒక మనుషుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. In John 6:66, they left Jesus. మీరు గమనిస్తే యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనంలో వారు ఏమయ్యారు? యేసును విడిచి వెళ్ళిపోయారు వాళ్ళు. In Revelation, the same man 666, he makes people leave the message. మీరు గమనిస్తే అదే విధంగా ప్రకటన గ్రంథంలో మీరు చూస్తున్నటువంటి 666వ ముద్ర కలిగినటువంటి వ్యక్తి అతడు కూడా ఏం చేస్తున్నాడంటే ప్రజల్ని వర్తమానాల్ని విడిచిపెట్టి బయటికి తీసుకుపోతా ఉన్నాడు. Let's go to Matthew 24. ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయంలోనికి తిరిగి రండి. So now Matthew 24, now I come to verse మత్తయి సువార్త 24 46వ వచనం చదువుతున్నాను చూడండి. Hallelujah. చెప్దామా? హల్లెలూయా. I will read 45 again. 45వ వచనం. Who is then is a faithful and wise servant whom his Lord hath made over his house
to give them food in due season. యజమానుడు 45 చదువుతున్నాం మళ్ళా. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడనైన దాసుడెవడు. 46. 46వ వచనం. Blessed is that servant. Please emphasize that. Blessed is that servant whom his Lord Jesus, when he cometh, shall find doing. So doing that, give him the word to the church. మీరు గమనిస్తే 46వ వచనంలో యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. యజమానుడు అంటే ఎవరు? యేసుక్రీస్తేనా? ఆ యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఏ దాసుడైతే ఆహారం పంచిపెడతా ఉన్నాడో, తన యావదాస్తి అంతా కూడా పంచిపెడుతున్నాడో, ఇస్తా ఉన్నాడో, వారిని చూసినప్పుడు బైబిల్ గ్రంథం చెప్తుంది వారు ఎలాంటి దాసులు? ధన్యులై ఉన్నారు. 47, are you ready? 47వ వచనం చూడండి I దయచేసి. say unto you that he, the Lord, shall make him ruler over all goods. He will bless him. అతడు తన యావదాస్తి మీద వానిని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఈ దాసుని దేవుడు ఏం చేస్తున్నాడు? దీవిస్తా ఉన్నాడు. Now we come to the bad pastor. ఇప్పుడు దుష్టుడైన దాసుడు గురించి చూద్దామా? 48. But, and if that evil servant, the first one was called wise and what? Can they? మీరు గమనిస్తే 48వ వచనంలో మీరు చూస్తే మొట్టమొదటిగా అయితే దుష్టుడైన ఒక దాసుడు అని రాయబడింది. నిజమేనా? Wise and faithful. మనము 45వ వచనం చూస్తే ఆ యొక్క దాసుడు ఎలా ఉన్నాడు? Now, నమ్మకమైన వాడు, బుద్ధిమంతుడుగా కనిపిస్తున్నాడు. but కానీ in 48 there's an evil pastor. 48వ వచనంలో చూసినట్లయితే దుష్టుడైన దాసుడు ఒకడు ఉన్నాడు. How can you know him? అతన్ని మీరు ఎలా తెలుసుకుంటారు? I'm reading 48. చదువుతున్నా చూడండి 48వ వచనం. Pastor, if I say my words are, it's not the Bible, you correct me. 48. పాస్టర్ గారు నేను చెప్పేది కనుక బైబిల్ లేకపోతే But, నన్ను and సరి if చేయండి, that పర్లేదు. evil, so they are evil pastors, eh? If that evil servant shall say in his heart, my Lord delayeth coming. Jesus is delaying coming in. 48. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని. Are you ready for 49? 49వ వచనం చదవడానికి సిద్ధంగా ఉన్నారా? And shall begin to smite his fellow servants, beat. చూడండి 49వ వచనం ఆయన అంటున్నాడు తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచుండేను. Problem number 1. మొట్టమొదటి సమస్య ఏం కనిపిస్తుంది వారిలో? He uses his pulpit అతడు ఆ దుష్టుడైన దాసుడు తన బలిపీఠాన్ని దేని కొరకు వాడతాడో తెలుసా? to fight his fellow pastors. తన తోటి దాసుల మీద యుద్ధం చేయడానికి, వారిని కొట్టడానికి ఈ యొక్క బలిపీఠాన్ని ఉపయోగిస్తాడు వారు. How does he do it? అతడు ఎలా చేస్తాడో తెలుసా? Joseph is dead. యోసేపు చచ్చినవాడు, That one is dead. ఆ సంఘము చచ్చింది, That church is dead. ఆ సంఘము చచ్చింది అంటారు వాళ్ళు. Why are you fighting your fellow? Because you are evil ఈ pastor. రోజు ఆ వ్యక్తి తన తోటి దాసులతో ఎందుకు ఈ విధంగా కొట్లాటలు పెట్టుకుంటున్నాడో తెలుసా? నువ్వు దుష్టుడవైన దాసుడువి గనుక. Problem number, ఇది ఎన్నో సమస్య? మొదటి సమస్య అని గుర్తు. always on YouTube. ఎప్పుడు చూసినా వీళ్ళు ఎక్కడ మ్రోగుతా ఉంటారంటే యూట్యూబ్ లోనే కనబడతారు వీళ్ళు. So me, నేను evil. ఫలానా Dead. దుష్టుడు. If your brother is dead, go and raise him. Jesus raised the dead. బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? ఒకవేళ అతడు దుష్టుడైతే ఆ సంఘం చనిపోయి ఉంటే బైబిల్ చెప్తుంది ఆ వ్యక్తి పడిపోయాడు కనుక నువ్వేం చేయాలి? చేయబట్టి పైకి లేపాలి. And some of you watch these evil pastors. మీరు గమనిస్తే చాలా మంది మీలో గమనించినట్లయితే ఇలాంటి దుష్టుడైన దాసుడు బోధిస్తున్నప్పుడు మీలో చాలా మంది ఏం చేస్తారంటే కళ్ళు పెట్టి చూస్తారు. Don't worry. Do you know why the light has gone off? అయ్యా కంగారు పడకండి, Devil is not happy. I'll continue. ఆ యొక్క లైట్ ఎందుకు పోయిందో తెలుసా? Number దయ్యము ఈ విషయాలు బట్టి సంతోషంగా లేదు. How do you know? అయినప్పటికీ మనం ఆగవద్దు, ముందుకే సాగిపోదాము. How do you know an evil pastor? ఒక దుష్టుడైన దాసుడు ఎలా He తెలుసుకుంటామో uses తెలుసా? అతడు బలిపీఠాన్ని ఉపయోగించుకుని the closest place to heaven. ఈ బలిపీఠం ఏమై ఉందని చెప్పుకుంటున్నాము? పరలోకానికి దగ్గరగా ఉన్న ప్రదేశం ఏంటి? బలిపీఠమేనా? అయితే ఈ బలిపీఠాన్ని ఆ దుష్టుడైన దాసుడు దేనికోసం ఉపయోగిస్తున్నాడు తెలుసా? తోటి దాసుల్ని కొట్టడానికి. And you
find some believers, అలాగే కొంతమంది విశ్వాసులు చూడండి, if a pastor is beating other pastors, ఆ సేవకుడు ఆ దాసుడు తోటి దాసుల్ని కొడతా ఉంటుంటే తిడతా ఉంటుంటే కొంతమంది విశ్వాసులు ఏం చెప్తారో తెలుసా? they are saying, hallelujah. వారు హల్లెలూయా Wait, అంటున్నారండి వాళ్ళు. wait, I'll show you what to happen to that pastor and yourself. మీరు గమనిస్తే నువ్వు హల్లెలూయా చెప్తా ఉండు, So, వాడికి ఏం జరిగిద్దో చూద్దువు గాని నీకు కూడా ఏం జరగబోతో చూపిస్తాను, కంగారు పడకు. Problem number one, మొట్టమొదటి సమస్య, he begins to smite fellow servants, fellow pastors. మీరు 49 వచనం చూస్తే ఆయన ఏం చేస్తాడంటే ఆ దుష్టుడైన దాసుడు ఏం చేస్తున్నాడు? తన తోటి దాసులను ఏం చేస్తున్నాడు? కొట్టడం మొదలు పెడుతున్నాడు. Problem number two, రెండో సమస్య అతను ఏం కనిపిస్తుందో తెలుసా? he begins to eat and drink with the drunken. మీరు గమనిస్తే అతడు త్రాగుబోతులతోనూ తినుచు తాగుచున్నాడట. ఎవరి చేత? ఆ యొక్క మద్యపానము సేవించే వారితో, తాగుబోతులతో ఇతని సహవాసం ఉంటుంది. What are they drinking? వీళ్ళు ఏం తాగుతున్నారో తెలుసా? With the drunken. ఆ యొక్క తాగుబోతులు ఏం తాగుతారండి? Can I show you in the Bible? బైబిల్లో నుంచి చూపించమంటారా? Revelation 17. రండి, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం. Revelation 17 says, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలో అంటున్నాడు, verse 1. మొదటి వచనం చదువుతున్నాను చూడండి. And there came one of the seven angels which had the seven vials, and talked with me, saying unto me, come here, I will show you unto thee the judgment of the great war that sitteth upon many waters. Many waters means many people. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనబర్చేదను అంటున్నాడు. మీరు గమనిస్తే ఈ విస్తార జలములే ఆ విధంగా మధ్యముగా మనం చూస్తా ఉన్నాము. Verse 2. రెండు వచనం చూడండి. With whom the kings of the earth have committed fornication, and the inhabitants of the earth have been made drunk with the wine of fornication. రెండవ వచనం చూస్తే భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. What is being drunk? ఏం తాగారు అక్కడ? False doctrine. తప్పుడు సిద్ధాంతాలు వారు తాగి మత్తులవుతూ ఊగారు. My church is the best. నా సంఘమే అన్ని సంఘాల కంటే గొప్ప సంఘం. False doctrine. ఇదేంటి? తప్పుడు సిద్ధాంతం. Peter never preached that. పేతురు ఎప్పుడైనా ఇలాంటి ప్రసంగాలు చేశాడండి? No, I heard him preaching. Why? లేదు, నేను అతని వాక్యం విన్నాను, అతడు ఫలానోడు, అతను దుష్టుడు. ఎందుకు వచ్చిన పని? Same spirit as a Catholic, as the beast. ఒక మృగము దగ్గర ఎటువంటి ఆత్మ కనిపిస్తుందో ఇక్కడ కూడా మనకు అటువంటి ఆత్మ కనిపించట్లేదా? That's the beast. ఇది మృగము అని చెప్తుంది బైబిల్. Revelation 17:5, read, that's a beast. ఈ ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం మీరు చూస్తున్నట్లయితే అది ఒక మృగము అని చెప్తా ఉంది. నిజమేనా? Catholic give false doctrine. క్యాథలిక్లు ఏమిస్తారు? మనకి తప్పుడు సిద్ధాంతాలను ఇస్తా ఉన్నారు. False doctrine will never make you repent. మీరు గమనిస్తే తప్పుడు సిద్ధాంతాలు మీ జీవితంలో ఎన్నడూ కూడా మారు మనసు పశ్చాత్తాపాన్ని తీసుకురాదు. Catholic doctrine can never make you repent. ఎందుకంటే క్యాథలిక్ యొక్క సిద్ధాంతాలు మీరు విన్నట్లయితే మీకు ఎన్నడూ మీ జీవితంలో మార్పు అనేది ఉండదు, మారు మనసే ఉండదు మీకు. నిజమేనా? No, when you are praying, use beads. వారు ఏమంటారంటే మీరు ప్రార్థన చేసినప్పుడు Can't be saved. మాలలో జపం చేయాలంటారు. When you are always insulting and fighting your fellow pastors who have done nothing wrong to you, నీ యొక్క will people be saved? మీరు గమనిస్తే అక్కడ ప్రజలేమో దేవుని యొక్క వాక్యము కోసము రక్షించబడ్డానికి వచ్చినప్పుడు ఈ దుష్టుడైన దాసుడు నిలబడి ఏం చేస్తున్నాడు? తోటి దాసులు కొడతా ఉన్నాడు. దృష్టంతా కూడా ఎవరి మీద ఉంది? తోటి దాసుల మీదే ఉంది, కానీ ఆ యొక్క విశ్వాసి మీద ఉందా? అలాంటి వర్తమానాలు విన్నప్పుడు మనము రక్షించబడతామా? మనకి రక్షణ దొరుకుతుందా? And some of you watch them మీలో చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు వాక్యం చెప్తున్నప్పుడు చాలా భలే వింటారండి వీళ్ళు. lying in your bed. ఎలా? మంచం మీద పడక మీద పడుకొని Hallelujah. ఆ మాటకు నువ్వు కూడా హల్లెలూయా చెప్తావు మళ్ళా. Now here is your punishment now. అయితే నువ్వు హల్లెలూయా చెప్తున్నావు అంటే నీకు కూడా శిక్ష దేవుడు విధిస్తున్నాడు ఇక్కడ. Pastor, సేవకురా, when such people invite me, I don't go there. అలాంటి సేవకులు గనక నన్ను ఆహ్వానిస్తే నేను అక్కడికి పోను. Is it true? నిజమేనంటారా? ఎస్ సార్. Why?
ఎందుకు తెలుసండి? Listen to the next verse. తర్వాత వచ్చిన విన్న తర్వాత Matthew 24 verse what now? మత్తయి సువార్త ఎన్నో అధ్యాయం చదువుతున్నాం మనం? 24వ అధ్యాయము 49 we are reading. No, Pastor John, come. Me. లేదండి జాన్ కోమా గారు నా దగ్గరికి రండి అంటావా? నేనైతే రాను. No. 24 verse what? 49. 24:49. Are you sure? Yes sir. Can I read 24:49? 24వ అధ్యాయం మత్తయి సువార్త 49వ వచనం మళ్ళా చదువుకుందామంటారా? 50. 50 వచనం చదువుతున్నా చూడండి. The Lord of that servant shall come in a day when he looketh not for him. Because he's busy insulting other pastors. And in an hour that is not aware of 51, and shall cut him asunder. The Lord shall do what? Cut him. What is to cut in Telugu? Nariki. Okay, read. మీరు గమనిస్తే 50 వచనంలో మనం చూసినట్లయితే ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకుని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించెను. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు నుండును. Shall do what? ఏం చేస్తారండి వాళ్ళు? Cut him asunder. వారిని నరికించి వేషధారులతో కూడా వారికి పాలు నియమిస్తాడట. And give him his portion with the hypocrites. ఆయన వేషధారులతో ఏం చేస్తాడు? వారికి పాలు నియమిస్తాడు. His fellow friends who agree with him, and there shall be ఈయన ఏదైతే ప్రసంగాలు చేస్తున్నప్పుడు gnashing of teeth. Why? కొంతమంది సేవకులు ఆయన ప్రసంగానికి లోనై వాటికి సహకరిస్తున్నారే, వారిని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? వారిని నరికించి ఏం చేస్తున్నాడు? వేషధారులతో కూడా వానికి పాలు నియమిస్తున్నాడు. అలాంటి సమయంలో అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. Even you who listen to them, God will cut you. అది వాళ్ళకే కాదు, వాళ్ళు వర్తమానం వింటున్న నీకు కూడా వర్తిస్తుంది. జాగ్రత్త. You see, if you are fighting or quarreling with a sister and a sister, brother and a sister, you can ask God to solve your problem. ఒకవేళ ఏదైనా సహోదరి మధ్య, ఒక సహోదరి మధ్య, సహోదరి మధ్యలో ఏదైనా విభేదాలు ఉన్నట్లయితే, ఏదైనా తారతమ్యములు ఉన్నట్లయితే మీరేం చేయాలంటే ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం కాదు, కానీ మీరు దేవుణ్ణి అడగాలి, ప్రభువా మా మధ్యలో ఉన్న సమస్యని నీవే తీర్చాయనా అని ప్రార్థన చేయాలి. If God is cutting an evil preacher, కానీ అలాంటి దుష్టుడైన దాసుల్ని దేవుడు నరికిస్తుంటే can you go and tell God, hey, నువ్వు మధ్యలోకి వెళ్ళి ప్రభువా నరకొద్దు అంటే ఊరుకుంటాడు అనుకుంటున్నావా? can you stop God? నువ్వు దేవుని ఆపగలవా? He will cut you also. నువ్వు ఆపడానికి ప్రయత్నం చేస్తే నిన్ను నువ్వు కూడా నరికించుకుంటావు. Can I have my pictures? ఫోటోలు వేస్తారు ఇక్కడ. So yesterday this happened. I'm closing. నేను ముగిస్తున్నాను, జాగ్రత్తగా ఉండి. గత దినాన ఏం జరిగిందో చెప్తా ఉన్నాను, జాగ్రత్తగా. Tomorrow I'm continuing with this subject. ఈ అంశాన్ని రేపు మరొకసారి నేను చెప్పబోతున్నాను. In the Bible, దయచేసి రండి మీరందరూ కూడా. one pastor was invited by an evil preacher. ఒకసారి బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే ఒక దుష్టుడైన దాసుడిని అతడు ఆహ్వానించాడు To preach. ఇక్కడ నిలబడి వాక్యం చెప్పడానికి. Do you know what he did? అతడు ఏం చేశాడు తెలుసా? వచ్చి He came. అతడు వచ్చి He attended the camera. అడి తిప్పండి కెమెరా. He refused to go there. ఆయన ఏం చేశాడంటే బలిపీఠం మీదకి పోవడానికి బదులుగా He stood in front of this pulpit of ఆ an బలిపీఠం ముందే నిలబడి evil preacher. ఈ దుష్టుడైన దాసుడు ఏం చేస్తున్నాడో తెలుసా? And he said, ఆయన అంటా ఉన్నాడు, I curse you. నేను నిన్ను శపిస్తున్నాను. Ashes, come out. బూడిద బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడు. Do they know ashes? Ashes? బూడిద అంటే తెలుసు అంటారండి? తెలుసా మనకి? Ashes. When you light a fire, the stuff which మీరు ఏదైనా మంట అంటుకుంది అనుకోండి, అగ్గి అంటుకున్న తర్వాత ఏం మిగులుద్ది? బూడిదే. and the pulpit went and ashes came out. మీరు గమనిస్తే ఆ బలిపీఠం వెంటనే ఏం చేసిందంటే పగిలి దాంట్లో నుంచి బూడిద అనేది బయటకు వచ్చింది. Be careful. జాగ్రత్తగా ఉండాలి మీరు. There are pulpits కొన్ని బలిపీఠాలు which are full of ashes. అది అనేక బలిపీఠాలు మీరు చూసినట్లయితే బూడిద చేతనే నింపబడి ఉన్నాయని గమనించాలి. And there are pulpits అలాగే కొన్ని బలిపీఠాలు మాత్రము which are covered by the pillar of fire. అది అగ్ని స్తంభము చేత కప్పబడిన బలిపీఠాలు కూడా కొన్ని ఉన్నాయి. How will you know? అయితే ఈ రెండిటికి తేడా నువ్వు ఎలా గుర్తిస్తావో తెలుసా? The message. ఇక్కడ చెప్పబడుతున్న వర్తమానము బట్టే.
Those are demons. వాడు దయ్యము, వీడు దయ్యము, వీడు అపవాది, వీడు ఆడు అని చెప్తా ఉంటే Right. Can I have the picture? So yesterday, చూడండి, గత దినాన్న they said there is an asteroid. అక్కడ ఏమంటారు దాన్ని, గ్రహ Asteroid. శకలాలు దానికి అక్కడ మనకు కనిపిస్తా ఉన్నాయి. It's coming towards the earth అది భూమి వైపుకి వస్తా ఉంది. to smash into the earth. ఈ భూమిని నాశనం చేయడానికి ఆ యొక్క గ్రహం అనేది దీని మీదకి వస్తా ఉంది. And scientists have been following it. ఆ యొక్క శాస్త్రవేత్తలు ఏం చేస్తా ఉంటున్నారంటే దాన్ని పరిశోధిస్తా ఉన్నారు. But yesterday, కానీ గత దినాన్న it shifted a bit. అదేం చేసిందంటే తన యొక్క ఆ యొక్క దిశని అది మార్చుకుంది. It wants to smash the moon. అది దాదాపుగా ఏం చేసిందంటే చంద్రుణ్ణి నాశనం చేయడానికి అది అటువైపుకి ప్రయాణిస్తా ఉంది. Can I have those words, please? ఆ మాటలు వేసి చూపించండి. I'm reading those words. చదువుతున్నాను చూడండి. I'm sure I gave some words there. మాటలు Hallelujah. హల్లెలూయా. ఇవి కాదు, Is it there? The words? ఉన్నాయండి. Show them. And you are sitting here. ఈ రాత్రి నువ్వు ఇక్కడ కూర్చుని ఇంకా I'll give you a scripture and I close. చివర్లో నేను ఒక లేఖనం ఇచ్చి ముగిస్తాను, జాగ్రత్తగా వినాలి. God has allowed stones to come towards the earth. మీరు గమనిస్తే ఈరోజు కొన్ని గ్రహాల్ని దేవుడే ఈ భూమి మీదకి పడి నాశనం చేయడానికి దేవుడు అనుమతిస్తాడు. Is it a prophecy? ఇది Yes. ప్రవచనమేనంటారా? I'll show you in the Bible. అది బైబిల్లోనే ఉందంటారా? No, I mean the words. I wanted the words where you took a picture. Sorry. There are no words there? Okay. All right. Can you amplify this? పెద్ద చేయండి దాన్ని. Can you a bit? జూమ్ చేయండి, జూమ్. Aha. It says, bring it down. Down. కిందకి తీసుకురండి దాన్ని. ఆహా. కిందకి లాగండి. Oh, it's కింద too big. తీసుకో. I want to read too big now. మరీ పెద్దదండి. I want to read it. Make it smaller again. Okay. NASA is the American company that makes rockets to the moon, which India you have begun also doing. మీరు You are గమనిస్తే sending rockets. నాసా అనే ఒక కంపెనీ ఏం చేస్తుందంటే, అమెరికా దేశంలో ఉన్నటువంటి ఆ కంపెనీ ఏం చేస్తుందంటే అంతరిక్షంలోనికి అది ఏం చేస్తుంది, రాకెట్లు అనేవి పంపుతా ఉంది. నిజమేనా? మీ భారతదేశంలో నుండి కూడా కొన్ని రాకెట్లు ఈ నాసా కంపెనీ ద్వారా పంపిస్తున్నారంటారా? You can copy it from them. You can take it. It కావాలంటే says, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. but NASA's Center for Near Earth Object Studies also updated. నిజంగా నాసా ఏం చేస్తుందంటే ఈ భూమికి దగ్గరగా వస్తున్నటువంటి గ్రహం గురించి కొన్ని విషయాలు ఏం చేశాయంటే ప్రతి వారికి తెలియజేస్తా ఉన్నారు. Of that big stone they are calling YR4 hitting the moon. ఆ యొక్క పెద్ద గ్రహాన్ని, ఆ గ్రహశకాల్ని వారు ఏమని పిలుస్తున్నారంటే YR4 అనే పేరును పెట్టి దాన్ని పిలుస్తా It ఉన్నారు. will hit the moon. అది సూర్యుడిని దరిదాపుగా కొట్టడానికి వచ్చేసింది. How many know that a moon is very important? మీకు తెలుసా, మనం జీవించాలంటే చంద్రుడు కూడా ప్రాముఖ్యమైన వాడేనా? నిజమేనా? It will hit the moon on Yes. 22 December 2032. Now you calculate how many years from now? మీరు గమనిస్తే అక్కడ వారు ఏమని చెప్తున్నారంటే 2032వ సంవత్సరంలో డిసెంబర్ 22వ తారీఖున ఆ గ్రహశకలం అనేది ఆ యొక్క చంద్రుణ్ణి కొట్టి దాన్ని నాశనం చేయబోతుంది అని వారు అంచనా వేస్తా ఉన్నారు. This is 21. అయితే Today. ఇది ఎన్నో సంవత్సరం ఇప్పుడు? 2025వ సంవత్సరం. ఎన్ని సంవత్సరాలు మిగిలింది? Shall we do mathematics? 2032 minus 2025. What's your answer? 32 మైనస్ 25 చేస్తే ఎంత వస్తుంది? 7. Huh? 7. 7. ఏడేనా? 7 again. మళ్ళీ 7 వచ్చిందా ఇక్కడికి? Or they are saying it may change and hit the earth. It may hit Waranga. మీరు It గమనిస్తే may hit Vijay. ఒకవేళ తన దిశని ఎలాగైతే ఇప్పుడు మార్చుకుందో, భూమిని కొట్టడానికి బదులుగా అది చంద్రుని కొట్టడానికి తన దిశ ఎలా అయితే మార్చుకుందో, తిరిగి తన మనసు మార్చుకుని తన దిశ మార్చుకుంటే గనక మరొకసారి భూమి మీద దాడి చేయాలంటే వరంగల్ మీద దాడి చేయదంటారనుకున్నారా? It may hit your house. మీ యొక్క ఇంటి మీద Okay. దాడి చేయదనుకుంటున్నారా? What is its size? అయితే అది ఎంత పెద్దగా కనిపిస్తుందో తెలుసా? The size is like a 12 or 16 story building.
మీరు గమనిస్తే 12, 16 అంతస్తులు ఉన్నటువంటి ఒక భవనం అంతా గొప్ప గ్రహముగా అది మనము చూస్తా ఉన్నాం. Is it in the Bible? ఇది బైబిల్లో ఉందా అంటే విషయాలు కనిపిస్తుంది ఇది బైబిల్లో కూడా. As we close, నేను ముగిస్తున్నాను, ముగింపులో చూడండి. tomorrow I'll continue. రేపు మళ్ళా దీన్ని Tomorrow కొనసాగిస్తాను. I'll continue on the pulpit. నేను రేపటి దినాన్న బలిపీఠముల కోసమే నేను చెప్పబోతున్నాను. దానికోసమే వర్తమానం కొనసాగిస్తాను. People are quiet. మౌనంగా ఉన్నారేంటి? No, this is what you can say. This is the closest place to heaven. Tomorrow I'm continuing about this. నేను అంటున్నాను రేపటి దినము ఈ యొక్క బలిపీఠం కోసమే నేను చెప్పబోతున్నాను. కాబట్టి బలిపీఠము మీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే ఈ భూమి మీద పరలోకానికి దగ్గరగా ఉన్న ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది దేవుని బలిపీఠమే. Revelation 21 verse 16 about this. And I stop. ఇక్కడ వెనకాల చెప్పబడుతున్న విషయాల కోసము ప్రకటన గ్రంథము 21:16. 21వ అధ్యాయము 16వ వచనంలో చూడండి. Just a second. Is it 21:16? Oh my God. No. Sorry. Oh, what did I write? Sorry. Is this one? Is this 21? Let's try 21:16. Sorry. ఒక్క నిమిషం ఆగండి. There's a stone. Oh, I miswrote it. But there's a scripture which says, rocks shall fall from heaven. Who can see it quickly? పరలోకముల నుండి ఆ యొక్క బండలు విసిరివేయబడతాయని 21వ వచనంలో ఎక్కడో చోట ఉంటుందండి. Who can see it quickly? I know. 6:14. Chapter? Which book? Revelation 6:14. Yeah. I was writing quickly. 6:14. Shall we read it? God bless you, my brother. Thank you so much. Revelation 6:14. The Bible says. You can read. Is the one? It says. 18:21 అనుకుంటాండి అది. 18. కరెక్ట్. Yeah. 18. Right, sir. Yeah, 18:21. Sorry, Pastor. 18:21. Okay, let's read it if it's there. Don't worry. 18:21. Okay, it says. And can I read? చదవమంటారా? Okay, it's also in 18:21. But okay, can you read that one? చూడండి ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాను, దయచేసి గమనించండి. తరువాత బలిష్ఠుడైన ఒక దూత గొప్ప తిరుగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి ఇలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికీ కనబడకపోవును. It is in 7 years' time it will arrive. మీరు గమనిస్తే ఇది జరగటానికి 7 సంవత్సరాలే మిగిలి ఉందని ఆ నాసా కంపెనీ ఏం చేస్తుందంటే వారు అంచనా వేస్తున్నారు. December what, my brother? What's December the date? 22. December 22. డిసెంబర్ 22వ తారీఖున 3 days before Christmas. ఇది ఎన్ని దినాలకు ముందంటే క్రిస్మస్ కి 3 రోజుల ముందే జరిగిద్దండి ఇది. While others will be preparing for Christmas. ఎందుకు జరుగుతుందో తెలుసా? మళ్ళీ ఆ సమయం ఎందుకు కేటాయించండి అంటే దేవుడు మిగతా వాళ్ళు ఏ పనిలో బిజీగా ఉంటారంటే క్రిస్మస్ పనిలో బిజీగా ఉంటారు అప్పుడు. For you. కానీ నీకు You are warned. నీకు మాత్రము ముందుగానే హెచ్చరించబడింది. Get ready. మీరు సిద్ధపరచబడాలి. Before God destroyed the world in the days of Noah, he prepared the ark. మీరు గమనిస్తే నోవాహు దినముల్లో ఆ ప్రజల్ని జలప్రలయం చేత నాశనం చేయడానికి మునుపే దేవుడు రక్షించబడ్డానికి ఒక ఓడని ముందే సిద్ధపరిచాడు. And Noah never died. అయితే ఎవ్వరు గమనిస్తే నోవాహు మాత్రము ఆ జలప్రలయంలో మరణించలేదు. నిజమేనా? How many souls were saved? అక్కడ నోవా దినాల్లో ఎంతమంది రక్షించబడ్డారు? 8 మంది. Before God destroyed Sodom and Gomorrah, అలాగే He sent an angel to remove Lot and destroy them. మీరు గమనిస్తే సొదొమ గొమొర్రా పట్టణాలని దేవుడు నాశనం చేయడానికి మునుపే దేవుడు ఏం చేశాడు? అక్కడ తన ప్రజలనైనా దేవుడు ఏం చేశాడంటే అబ్రహామును లోతును ఏం చేశాడు? బయటికి తీసుకొచ్చాడు. And before these things hit the earth or the rapture comes, అయితే ఆ ఎత్తబాటు రాకమునుపు ఎప్పుడైతే ఈ గ్రహము ఈ భూమి మీదకి అది వస్తుందో God దేవుడు has ఏం చేస్తాడో prepared తెలుసా? a place
of our దానికంటే ముందే ఒక భద్రత స్థలము దేవుడు ఏర్పరిచాడు. ఒక రక్షణ కవచముగా దేవుడు ఒక స్థలాన్ని కేటాయించాడు. What is our place of safety? మన భద్రత స్థలం ఏమై ఉంది ఈ రోజు? Not the ark, అది ఈ రోజు ఓడ కాదు, మనము భద్రపరచవలసిన స్థలము. not a mountain, లేకపోతే కొండ కాదు మనం రక్షించేది ఈ But- రోజు. కానీ inside Jesus. యేసుక్రీస్తులో ఒకటి ఉంది. యేసుక్రీస్తులోనే భద్రత ఉన్నది. How do you get inside Jesus? అయితే యేసుక్రీస్తులోకి మనం ఎలా అడుగు పెట్టాలి? Repent, మారు మనసు పొందాలి. be baptized. ఓ బాప్తిసం పొంది You shall receive అప్పుడు them. మీకు పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇస్తాడు ఆయన. And when you have the Holy Ghost, పరిశుద్ధాత్మ మీ మీద కుమ్మరించబడిన తర్వాత you are inside నీవు ఎవరిలోకి వెళ్తావో తెలుసా? Jesus. యేసులోనికి ప్రవేశిస్తావు. So if you don't have the Holy Ghost, get the Holy Ghost. అయితే ఇంకా ఈ రాత్రి కనుక పరిశుద్ధాత్మ నీలో లేకపోతే త్వరపడి పరిశుద్ధాత్మని పొందుకోవడానికి నువ్వు త్వరపడి రావాలి. Don't get on a boat in Kakinada. ఏదో మీరు రక్షించబడ్డానికి కాకినాడ పోయి ఓడ కొనుక్కోమాగండి. Get in ఎవరిలోకి పరిగెట్టుకుంటూ రావాలి? Jesus. యేసుక్రీస్తులోకి How do you get in పరిగెట్టుకుంటూ Jesus? రావాలి. యేసులోకి మనం ఎలా వస్తామో తెలుసా? Receive the Holy. పరిశుద్ధాత్మ ద్వారా మనము క్రీస్తు యేసులోనికి ప్రవేశిస్తున్నాము. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ప్రైజ్ లార్డ్. ఎంతమంది సంతోషించారు వర్తమానాన్ని బట్టి? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చక్కని వర్తమానం మనకు అందించాడు. అద్భుతమైన వర్తమానాన్ని మనకు అందించాడు. మరి ఇంకా ఇది కేవలం జస్ట్ ఈరోజు వేడి చేసినట్టున్నాడు. ఏం చేశాడు? కొంచెం వేడి చేశాడు. ఇక రేపు ఉంది, ప్రార్థన పూర్వకంగా వద్దామా? నిజమే, చివరి దినాల్లో మనం ఉన్నాం. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. మరి మెయిన్గా ఈ పుల్పిట్స్ గురించి, 2 పుల్పిట్స్ గురించి మాట్లాడుతున్నాడు. దాన్ని ఈరోజు స్టార్ట్ చేశాడు. మళ్ళీ రేపు అదే మాట్లాడతా అని చెప్పి కూడా చెప్పాడు. నిజమేనా? పుల్పిట్ ఎంత ప్రాముఖ్యమైందో మీరు విన్నారు. 2 ప్రసంగికులు, ఒక ఆయననేమో తగిన వేళ అన్నం పెట్టే ప్రసంగికుడు, ఒక ఆయననేమో అంటే బుద్ధిమంతుడు, నమ్మకమైన వాడు, తగిన వేళ అన్నం పెడుతున్నాడు. ఆయన మంచి దాసుడు, మంచి పుల్పిట్ అది. ఇంకొక పుల్పిట్ ఏంటి? అతడు ఏం చేస్తున్నాడు? అందరు మీరు పట్టుకొని అందుకే నేను రిపీట్ చేస్తాను ఇది. ఆ బుద్ధిహీనుడైన, దుష్టుడైన ఆ సేవకుడు తోటి దాసులను కొట్టడం మొదలు పెడతాడు. ఎవరిని? తోటి దాసులను కొట్టడం మొదలు పెట్టాడు. అయితే ప్రభు యొక్క రాకడ వచ్చినప్పుడు ఈ బుద్ధిమంతుడైన దాసుడు మరి అన్నిటిపైన ఆయన అధికారం పొందుకొని ఉంటాడు. ఈ దుష్టుడైన ఈ దాసుడు వెళ్ళి నరకబడతాడు. అతడే కాదు, అతనికి ఆమెన్ చెప్పేవాళ్ళు, హల్లెలూయా చెప్పేవాళ్ళు కూడా నరకబడతారని చెప్పాడు. కనుక మనం ఏ దాసుడి దగ్గరికి వెళ్ళాలా, ఏ దాసునితో ఉండాలనేది కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు అది మన పైన ఉండే బాధ్యత. ఈరోజు మనకి ఈ పిరమిడ్లో లాస్ట్ది సహోదర ప్రేమ. సహోదర ప్రేమ తర్వాత క్యాప్స్టోన్, తలరాయి. కనుక సహోదర ప్రేమ కలిగిన దైవజనుడు కానీ, విశ్వాసి కానీ ఎవరున్నా కూడా దేవుని యొక్క రాకడ గురించిన ప్రత్యక్షత కావచ్చు, జీవితం కావచ్చు, ఏదైనా అతని దగ్గరికి వస్తుంది. అక్కడికి తోటి దాసులను కొట్టడం మొదలు పెడితే, చంపడం మొదలు పెడితే, సేవకుడు సేవకులను, విశ్వాసి విశ్వాసిని కొట్టడము, చంపడం, వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడం, నేనే రైట్ వాళ్ళు తప్పు అని మాట్లాడడం, ఇది సరి అయింది కాదు. కనుక సహోదరి సోదరులారా, ఈ చివరి దినాల్లో ఉండే మనం సహోదర ప్రేమను మనం కలిగి ఉందాం.
పుల్పిట్ ఎక్కిన తర్వాత ఆ సేవకుని గురించి ఈ సేవకుని గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళు నరకం పోతారు వాళ్ళు నరకం పోతారు అని చెప్పి నేనే నీతిమంతుని అని చెప్పుకునే చెడ్డ దాసుడు లాస్ట్కి ఏమవుతాడో ఏ విధంగా అయిపోతాడో కూడా చాలా కొత్త విషయాలు మనతో పంచుకున్నాడు దైవజనులు. మీరందరూ దాన్ని పట్టుకోలేనట్టున్నారు, అందుకే నేను మీకు చెప్తున్నా. కనుక ఏది పడితే అది యూట్యూబ్లో వినొద్దు, మీ పాస్టర్ చెప్పేదాన్ని మీరు వినండి. హల్లెలూయా. మీ పాస్టర్ ఇక్కడ దేవదూత కంటే మీ పులిపిట్ పైన ఉండే మీ పాస్టరే గొప్పవాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక ఆ ట్యూబులు ఈ ట్యూబులు విని వెళ్ళకండి. అట్లాంటి సేవకులు ఎవరైనా కనబడితే అందులో మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళను బయటికి వచ్చేటట్లు మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆ దాసుడు నరకబడతాడు, దాసునితో ఉండే వ్యక్తులు నరకబడతారు. ఇక నీవు వెళ్ళి దేవుణ్ణి కూడా ఆపడానికి వీలు లేదన్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి ఆపడానికి ప్రయత్నం చేస్తే నీవు కూడా నరకబడతావు దాని కింద పడి అంటాడు. ఎంత డేంజర్ చూడండి. కమింగ్ ఆఫ్ ద లార్డ్కి సంబంధించిన ప్రభువు రాకడకు సంబంధించిన ఆ యొక్క మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉండే విషయాలు అవి. కనుక పుల్పిట్ అనేది ఎంత ప్రాముఖ్యమైనదో చూడండి. మీకు ముందే చెప్పాను, దైవజనులు కోమా గారు చర్చ్ గురించి, చర్చిని మరి క్షేమాభివృద్ధి కొరకు చాలా కార్యాలు మాట్లాడతారని. రేపు ప్రార్థన పూర్వకంగా రండి, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీరు ఏదన్నా ప్రసంగం మీకు వినబడ్డప్పుడు యూట్యూబ్లో అసలు వేరే యూట్యూబ్ల దగ్గరికి మీరు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినప్పుడు ఆ ప్రసంగికుడు కానీ వేరే ప్రసంగికులను తిడుతున్నాడు అనుకో, వేరే ప్రసంగికులను గురించి చెడుగా మాట్లాడి చంపేస్తున్నాడు అనుకో, ఇమ్మీడియట్లీ దాన్ని కట్ ఆఫ్ చేసేసేయాలి, దాన్ని ఆఫ్ చేసేసేయాలి. నీ మనసు కూడా అటు పోకూడదు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. లేసులో పడదాం. లేసులో పడి కళ్ళు మూసుకుందాం. మనం చివరి దినాల్లో ఉన్నాం నా ప్రియ సోదరుడా సోదరి. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మన మధ్యలోకి దైవజన్ని పంపించి అద్భుతమైన వర్తమానాన్ని మనకు వినిపించాడు. నిజముగా దేవుని యొక్క రాకడ గురించి లేదా జరగబోయే సూచనల గురించి ఆ యొక్క గ్రహ శకలం దిశ మార్చుకొని చంద్రుని వైపు వెళ్తుంది. చంద్రుణ్ణి కొడితే ఏం జరుగుతుందో తెలుసా? ప్రవక్త చెప్పిన ప్రకారంగా సముద్రానికి కాబలిగా ఉన్నవాడు చంద్రుడు అన్నాడు. ఒకవేళ చంద్రుడే దెబ్బతింటే సముద్రం అంతా ప్రజలపైకి రాబోతుంది. ఎన్నో రకాల నష్టాలు. కనుక ఈ చివరి దినాల్లో మనం జీవిస్తున్నాం. వాక్యముతో నిలబడదాం, వర్తమానంతో నిలబడదాం. సోదరుడ సోదరి, ఎవరైనాను కూడా నీ తోటి దాసుని నీవు చంపడానికి ప్రయత్నం చేయకు. నీ తోటి సహోదరుని నీవు చంపడానికి ప్రయత్నం చేయకు. సహోదర ప్రేమ కలిగి బుద్ధిమంతుడిగా నమ్మకమైన వాడిగా తగిన వేళ ఆహారం పంచిపెట్టే వ్యక్తిగా నీవు ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దైవజనులు జాన్ పీటర్ గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన తండ్రి, భూమి ఆకాశాల సృష్టికర్త, మీ నామాన్ని బట్టి మీ దాసుని ఎత్తి పట్టుకొని వారి ముఖాంతరములోంచి మా అందరితో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు.
ఇదిగో నిశ్చయముగా ఆ యొక్క వాక్యమంతా ప్రభా మా హృదయాల్లో ఫలించినట్లుగా సహాయం చేయండి. Yes, Lord. ఇదిగో ప్రభా బుద్ధిమంతుడైన దాసుని గురించి, ఇదిగో దుష్టుడైన దాసుని గురించి మీరు మాట్లాడి ఉన్నారు. ఇదిగో బుద్ధిమంతులమైన దాసులంగా మేము ఉండునట్లుగా సహాయం చేయండి. Amen. తగిన సమయంలో ఆహారం పెట్టే ఇదిగో తండ్రి నమ్మకమైన వ్యక్తులంగా మేము ఉండునట్లుగా సహాయం చేయండి. అవును తండ్రి. ఇదిగో ప్రభా దుష్టుడైన వాడు ఇదిగో తోటి దాసుల మీద యుద్ధం చేస్తూ ఇదిగో ప్రభా వారిని కొట్టుతూ ఉన్నాడు నాయన. అతడు త్రాగుబోతులతో ఉన్నాడు నాయన. ఒక దినమున అతడు నరకబడబోతూ ఉన్నాడు నాయన. నిశ్చయముగా మేము మంచి దాసులముగా నమ్మకమైన వారముగా ఇదిగో తగిన వేళలో జీవించే వారముగా ఉండునట్లుగా సహాయం చేయండి. Yes, Lord. ప్రభా నిశ్చయముగా ఇదిగో కూడి వచ్చినటువంటి ప్రతి దైవజనులను మీరు దీవించండి నాయన. వారి సంఘాలను మీరు వర్ధిల్లింప చేయండి. ఇదిగో స్థానిక సంఘ కాపరిని, ఇదిగో సంఘ పెద్దలను, ఇదిగో కూడొచ్చిన ప్రతి విశ్వాసిని మీరు దీవించండి నాయన. మీరు ఆశీర్వదించండి నాయన. ఇదిగో రేపటి దినం కోసం కూడా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. Yes, Lord. ఆయన ఇంతవరకు మా మధ్యలో ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి వారు హృదయములో ఈ యొక్క వర్తమానము నూరంతలుగా ఫలింపజేసి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన ప్రేమ, ఆయన కృప, శాంతి, సమాధానం ఇక్కడ ఉన్న వారికి సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే ఉన్నగాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.